అందరికీ నమస్కారం. ఈరోజు మనం బలభద్రపాత్రుని రమణి గారు రచించిన తృప్తి నవల 2వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. నవల్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నవల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి నవల్లోకి వెళ్ళిపోదామా? ఆడదానికి భర్తని తన వైపు తిప్పుకునే ఓర్పు, నేర్పు కొంతవరకు అవసరం. శశిధర్ మూర్ఖుడే కానీ దుర్మార్గుడు కాదు. అది ప్రయత్నిస్తే అతన్ని మార్చుకోవచ్చు. అతనోసారి ప్రపంచాన్ని చూస్తే తల్లి సనుగుడు లెక్క చేయడు. చాలా మొండివాడు. మన ఇంటికి రానియండి, దానికి 4 లెక్చర్లు ఇచ్చి మార్చేస్తాను. అంతేకాదు అతన్ను 2-3 సార్లు పిలిపించి మిగతా భార్యాభర్తలు ఎలా ఉన్నారో తెలిసేటట్టు చెయ్యాలి అంది కావేరి. పూజ నిద్రపోయిందే. చక్రపాణి వాళ్ళు రిక్షా బెల్లు కొట్టగానే బయటికి వచ్చి చూశారు. రిక్షాలోంచి దిగుతున్న సుధాకర్ని సుధా అంటూ కావిలించేసుకున్నాడు. వెనకాలే వచ్చిన వాళ్ళావిడ రండి రండి అంటూ పూజని చేతిలోంచి చనువుగా అందుకుని ఎత్తుకుని, ఒరే బుజ్జి, సూట్ కేసు లోపలికి తీసుకునిరా అంటూ కొడుక్కు చెప్పిందే. రిక్షావాడికి డబ్బులు కూడా ఇవ్వనివ్వలేదు చక్రపాణి. తనే ఇచ్చి భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకొచ్చాడు. వాళ్ళ భోజనాలవి అయ్యి పడుకున్నట్లున్నారు. లక్ష్మి, ముందు కుక్కరు పడేసిరా, తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పాడు. అరెరే, ఏం వద్దు, ఓ దుప్పటి ఇవ్వండి చాలు అంది గబుక్కున కావేరే. మీ హైదరాబాదులో చుట్టాలొస్తే అలాగే చేస్తారా ఆంటీ? సిసిందిల్లా అడిగింది వాళ్ళమ్మాయి. లతకి కొత్త పాత లేదు, అంతా తల్లి పోలిక చెప్పాడు చక్రపాణి. అవునవును, కొత్త వాళ్ళని చూడగానే బిగుసుపోయి కూర్చోటం, అలవాటు పడేలోగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడం నాకు చిరాకు చెప్పేసింది బంగాళదుంపలు తొక్కతీస్తూ లక్ష్మి. మీరనవసరంగా శ్రమ పడుతున్నారు అంటున్న కావేరి మాటలకు అడ్డొస్తూ చెప్పాడు సుధాకర్. నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు అనవసరంగా అడ్డుపుల్లలేసి మా చెల్లెలి పనికి అడ్డు రాకు. తెల్లబోవటం కావేరి వంతైంది. బంగాళదుంపల వేపుడు, చారు, అప్పడాలు, వడియాలు, గోంగూర పచ్చడి, కందిపొడి, పెరుగుతో కొసరి వడ్డించి పేకల దాకా తినిపించారా దంపతులు. నా కడుపులో ఇంత ఆకలి దాక్కుందా అని ఆశ్చర్యపోయింది కావేరి. ఒక చెల్లెలింటికొచ్చి ఇంకో చెల్లెలు చేతి వంట తినాలని రాసిపెట్టుంది కాబోలు అంటూ చెప్పాడు సుధాకర్. జరిగిందంతా పూసగుచ్చినట్లు. ఈ కాలంలో కూడా ఇంత గుండమ్మలుంటారా అడిగింది లక్ష్మి అమాయకంగా. కావేరి, లక్ష్మి బాగా కలిసిపోయారు. అటువైపు వాళ్ళ గురించి ఇటువైపు వాళ్ళ గురించి కూడా 3 తరాల వెనక్కి వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచి స్నేహితులం, అయినా మాకిన్ని కబుర్లు లేవేంటి ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి. వదిన చాలా కలుపుగోలు మనిషి అండి. చదువుకొని ఉద్యోగం చేస్తున్నా అస్సలు గర్వం లేదు అని చెప్తుంటే స్వచ్ఛమైన పాలలాంటి ఆమె మనసులోంచి వచ్చినవే కానీ అవి మాట వరుస కన్నవి కావని తెలిసిపోతోంది. ఆలస్యంగా పడుకోవటం వల్ల తెల్లారి లేచేటప్పటికి బారెడు పొద్దెక్కింది. అయ్యో అనుకుంటూ గబుక్కున లేచింది కావేరే. రాత్రి సరిగ్గా చూడలేదు కానీ 3 గదుల పోర్షన్. ముందు గదిలో పిల్లలు, చక్రపాణి, సుధాకర్ పడుకున్నారు. మధ్య గదిలో లక్ష్మి, కావేరి పూజను పెట్టుకుని పడుకున్నారు. మిగిలింది వంటిల్లు. విశాలంగా బాగుంది. కూర్చుని భోజనాలు కూడా చేయొచ్చు అమ్మా అంటూ వచ్చింది పూజ లోపల నుండే. షేమ్ లేటుగా లేచావు. నేను చూడు బ్రష్ చేసుకుని పాలు తాగి స్నానం కూడా చేసేసాను అని చెప్పింది. కావేరి అప్పుడు గమనించింది. బల్ల మీద పూజ బ్రష్, టంగ్ క్లీనర్ ఉన్నాయి. నేను ఆంటీకి తీసిచ్చాను. ఈ బాడీ ఫ్రాక్ కూడా తీసి వేసుకున్నాను బుట్టలో నుంచి. లేచావా వదిన? ఇంకాసేపు పడుకోపోయావా? అక్కడ ఎలాగూ తప్పదో, నీకు ఈ తెల్లారగట్ల లేవటం అంటూ వచ్చింది లక్ష్మి తలగడలతో. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అంటూ బాత్రూంలోకి నడిచింది కావేరి. 10 అవుతుండగా అందరూ కొండకి బయలుదేరారు. చక్రపాణి ఆఫీస్ టెంపో తెప్పించాడు. అతనికి తను పనిచేసే కంపెనీలో షేర్లవి ఉన్నాయి. బాగానే సంపాదిస్తున్నాడు. ఇల్లు కూడా కడుతున్నాడు. 2 నెలల్లో గృహప్రవేశం ఉంటుంది. మళ్ళీ రావాలి అని లక్ష్మి ఇప్పటికీ 10 సార్లు చెప్పుంటుంది. విజయవాడలో ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు. అందరూ వ్యాన్ ఎక్కి కూర్చున్నారు. పూజకి చాలా సంతోషంగా ఉంది. లత వాళ్ళ బుజ్జి దాన్ని ఎత్తుకుని దింపట్లేదు అసలు.
లక్ష్మి ఏమిటి ఆలస్యం అంటూ హారను మోగించాడు చక్రపాణి. వస్తున్నానండి అంటూ పెద్ద బుట్టతోటి బయటకు వచ్చింది లక్ష్మి. అందులో ఏమిటమ్మా అడిగాడు సుధాకర్. ఏం లేదన్నయ్య, దర్శనం అయ్యేటప్పటికి ఆలస్యం అవుతుంది, అందుకని పులిహోర చక్కెర పొంగలి చేశాను. పిల్లల కోసం పళ్ళు బిస్కెట్లు పెట్టాను. ఇంకా మంచినీళ్ళు, కూర్చోటానికి జంబుకానా. సర్లే, నీకు ఇంకాస్త టైం ఇస్తే మన ఇంట్లో ఒక్క వస్తువు మిగలకుండా టెంపోలో పెట్టిచ్చేస్తావు అంటూ హాస్యమాడాడు భర్త. ఇప్పుడు ఇలాగే అంటారు వదినా, తర్వాత పిల్లల కంటే ముందు ఈయనే ఆకలని నా ప్రాణం తినేస్తారో చెప్పింది వ్యాన్లో కూర్చుంటూ. లక్ష్మి ఓర్పు పనితనం చూస్తుంటే ముచ్చటేసింది కావేరికి. ఇంకా ఇలా అతిథులకి మర్యాదలు ఆప్యాయతలు పంచే మంచి మనుషులు ఉండబట్టే దేశం ఈ మాత్రంగానైనా ఉంది కాబోలుననుకుందే. అమ్మవారికి అర్చన చేయించి చీర రవికల గుడ్డ పెట్టి ప్రతి జన్మలోనూ ఇటువంటి భర్త అత్తగారే దొరకాలని మొక్కుకుంది కావేరి. అందరూ జంబుకానా పరుచుకొని కూర్చుని తెచ్చినవన్నీ తిన్నారు. లక్ష్మి చేతి మహిమేమో కానీ దానం కూడా చేసేంత మిగిలింది. ఇంటికి వచ్చేటప్పటికి 3 అయ్యింది. లక్ష్మి ఓపిగ్గా గుత్తి వంకాయ కూర, సాంబారు, కొబ్బరి చట్నీ అన్నీ చేసింది. ఏకంగా తిని బయలుదేరదాం సాయంత్రం అనుకున్నారు సుధాకర్ కావేరి బలవంతం మీద సాయంత్రం లక్ష్మి చక్రపాణి కూడా బయలుదేరారు జయ ఇంటికే. తెచ్చిన సారె నేనెప్పుడు పంచేదమ్మా ఇంత ఆలస్యంగా వస్తే అంటూ రుసరుసలాడింది దుర్గమ్మ. నీకింకో అక్క, ఈవిడ పేరు లక్ష్మి అని పరిచయం చేసింది జైకి కావేరి. చారెడు పసుపు, బరినెడు కుంకుమ, ఈ కొంచెం చలివిడి ఎవరి ముక్కుల్లోకమ్మా అంటూ ముక్కున వేలేసుకుంది ఆడపడుచు. కుంకుమ, పసుపు, 3 కిలోల చలివిడి, 100 లడ్డూలు, చెక్కిలాలు, తెచ్చిన చీరలు ఆవిడ కంటి కానలేదు. జయ అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంది. పేరంటాళ్ళు వచ్చినా కూడా అంతలా ఆవేశపడకు, నువ్వు కుర్చీలో కూర్చో అంది కావేరే. వగలమా రొంకాయల సెగలకే మగ్గిందని అంత మాత్రానికి అలసిపోతుందా అంది దుర్గమ్మ. కావేరి ఏం మాట్లాడలేదు. దుర్గమ్మకి చీర పెట్టి నమస్కరించి జైకి చీర పెడుతుండగా మరి మా అమ్మాయికో అంది దుర్గమ్మ. కావేరి ఇది ఊహించలేదు. అందుకే ఏం చెయ్యాలో తెలియలేదు. చేసిన పాపం చెప్తే పోయింది. తొక్కిన అడుసు కడుక్కుంటే పోయిందిలే, కానీ ఈ చీర మా అమ్మాయికి పెట్టు, జైకి మీ ఊరెళ్ళాక కొనుక్కోవచ్చు అని ఉచిత సలహా పారేసింది. లక్ష్మి కావేరిని ఏం చేద్దామని కళ్ళతో అడిగింది. కావేరి జయ వైపు చూసింది. పెట్టై తప్పదు అన్నట్టు సైగ చేసింది జయ. అయ్యవాడొచ్చేదాకా అమావాస్య ఆగదు, త్వరగా కానియండి అంది దుర్గమ్మ. కావేరి చీర రవికల గుడ్డ తాంబూలం వాళ్ళ అమ్మాయి ఒళ్ళో పెడుతుంటే కట్టుకున్నది కూడబెడితే ఉంచుకున్నది ఊడిసుకెళ్ళిందంట. ఎలా ఉంది అత్తయ్య గారు సామెత అంది లక్ష్మి నవ్వుతో. తల్లి కూతుళ్ళు దెబ్బతిన్నట్టు ఒకడి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. భోగి భోగి నీ భోగమెన్నాళ్లే అన్నట్టు ఇక రేపటి నుంచి ఎలా చేసుకుంటారో ఏంటో పని పాటలు అంటూ ఓ చురకనంటించింది. గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించినట్టు నాకు సామెతలు చెబుతుందేంటి అంది కూతురుతో దుర్గమ్మ. తాడిని తన్నేవాడికి తల తన్నేవాడుంటాడత్తయ్యా చెప్పింది లక్ష్మి. కావేరి జయ నవ్వు ఆపుకోలేకపోయారు. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందని బానే చెప్తున్నావే అంది మూతి తిప్పుతూ దుర్గమ్మ. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు. అయినా నిలబడి నీళ్లు తాగలేనివాడు వంగుని తీర్థం వెళ్తాడన్నట్టు తెచ్చిన కొద్దిపాటి సారె పంచలేక లోపల పెట్టేశారు. ఇంకా తేలేదేవిటని సాధింపు ఎందుకమ్మా అని అడిగింది. కందకు లేని దురద కత్తిపేటకెందుకని నీకెందుకు కులుకు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు బాగానే ఉంది వరస. ఇహ పిల్లని తీసుకుని బయలుదేరమంటారా అత్తయ్య? గుళ్ళో ఏదో చేయకుండా ఉంటే గుగ్గిలం వేసినంత పుణ్యం గాని బయలుదేరండి అంది దుర్గమ్మ. వీధి గుమ్మాన అల్లుడిలా రమ్మంటే దొడ్డి గుమ్మానొచ్చి మాదా కబలం అన్న అట్టెవడో అలా ఉందత్తయ్య. చక్కగా తెచ్చిన సారంతా పంచి పెట్టండి. దాచా మగడా వేరుండా అని వెనకటికో ఇల్లాలు రోజు కాస్త అన్నం కూరలు దాచిందట. చివరికి వేరెళదాం అని చూసేటప్పటికి పాచిపోయి గబ్బు కంపు కొట్టిందట అని అమ్మా జయ మీ ఆయనతో చెప్పిరా అందే. వాడితో చెప్పేదేంటి, నాకు చెప్తే చాలు అంది టకీమని దుర్గమ్మ. ఆగిపోయిన జయని లోపలికెళ్ళమని సైగ చేసింది కావేరి. వెళ్ళొస్తానండి, మీ ఆరోగ్యం జాగ్రత్త, వేల పట్టున ఇంటికి వచ్చేస్తుండండి అని చెప్పింది. అలాగే అన్నాడు శశిధర్. ఉత్తరాలు రాస్తారు కదూ అని అడిగింది. అబ్బే నాకు అలవాటు లేదు వెంటనే చెప్పేశాడు. ఇప్పుడు అలవాటు చేసుకోండి, ఎదురుగా ఉన్నప్పుడు చెప్పలేని భావాలు ఉత్తరాల్లో రాయొచ్చు, ప్రయత్నించండి, చాలా బాగుంటుంది అంది జయ.
వంగి అతని కాళ్ళకి నమస్కరించబోతుంటే వద్దులే అన్నాడు భుజాలు పట్టుకొని. మీకు ఇష్టమని జీడిపప్పు పాకం డబ్బాల్లో వేసి బెడ్రూమ్లో పెట్టాను, రాత్రిపూట పుస్తకం చదువుకుంటూ తినండి అందే. శశిధర్కి మనసులో ఏదో మెలిపెట్టినట్టయింది. కానీ అదే ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతుంటే కలిగే బెంగని తెలుసుకోలేకపోయాడు. అది అతని తప్పు కాదు. మొదటి నుంచి గయ్యాళి తల్లి, ఏమీ పట్టించుకోకుండా తన సరదాల్లో తను మునుగుండే. అక్క మధ్యన పెరిగాడేమో. ఆప్యాయతలు అనుబంధాలంటే పెద్దగా తెలియవు. జైని తీసుకుని చక్రపాణి ఇంటికి వచ్చారు సుధాకర్ వాళ్ళు. అందరూ భోజనాలు చేసి స్టేషన్కి బయలుదేరారు. కావేరికి జైకి బొట్టు పెట్టి జాకెట్ బట్టలు పెట్టింది లక్ష్మి. సుధాకర్ చక్రపాణి పిల్లలకు 1 కిలో స్వీటు, తన పిల్లలకి ప్రభ పిల్లలకి తలో 1/2 కిలో తొక్కుడు లడ్లు కట్టించుకొచ్చాడు. ఇంకో రోజుంటే బాగుండేది అని పదే పదే అంది లక్ష్మి. మీ గృహప్రవేశానికి వస్తాం కదా అన్నాడు సుధాకర్. మాటలు కావు, తప్పకుండా రావాలి అని మాట తీసుకుంది లక్ష్మి. లత బుజ్జి పూజను వదల్లేక వదిలారు. రోట్లో కందిపచ్చడి రుబ్బుతోంది తులసమ్మ. అమ్మమ్మగారు వాసన గుమాయించేస్తోంది చెప్పింది మల్లె మొగ్గలు కోస్తున్న జయ. జయ వచ్చినప్పటి నుంచే అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట తులసమ్మను పలకరించటం, కబుర్లు చెప్పటం మామూలైపోయింది. కందిపచ్చడి చేస్తున్నాను, తినాలనుందా అడిగింది కళ్ళజోడు పైకి తీసుకుంటూ. అవునన్నట్టు నవ్వుతూ తలోపింది జయ. రుబ్బటం పూర్తయి రోలు కడిగాక కాసింత అరిటాకులో పెట్టి జైకిస్తూ, కడుపుతోటున్నప్పుడు కోరికలు దాచుకోకూడదు అంది నవ్వుతూ. జై కూడా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది అది తీసుకుని. తులసమ్మ తల ఉంచుకొని లోపలికి రాగానే కిటికీ దగ్గర నిలబడ్డ నర్మద కనిపించింది. ఆవిడికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది వ్యవహారం అడిగింది కఠినంగా. ఎన్నడూ లేదమ్మా, ఇవాళే ఇచ్చాను. ఏదో కడుపుతోటున్న పిల్ల కదా అని భయపడుతూ చెప్పింది. ఇలా పంపకాలు చేయటానికి మీ వారు సంపాదించిన ఆస్తేమి లేదండి ఇక్కడ. మీరు కూర్చొని తింటున్నారు, చాలడం లేదా? ఆయన ఈరోజంటే నేను త్వరగా వచ్చాను కాబట్టి నా కళ్ళల్లో పడిందే. ఇలా ఎన్ని దానాలు చేస్తున్నారో అయినా తీసుకునే వాళ్ళకు ఉండాలి బుద్ధి అంటూ అంతకంతకు గొంతు పెంచేసాగింది. నెమ్మదిగా మాట్లాడమ్మా, వాళ్ళు వింటే బాగుండదు అంది తులసమ్మ ధైర్యం చేసి. ఎందుకు బాగుండదు? వింటే తెలిసొస్తుంది. వాళ్ళనంటే మీకంత నొప్పిగా ఉందా? అవునులేండి, మాయదారి జబ్బుల వంకతో వాళ్ళ కలిసిచ్చారు. వాళ్ళు మీ మొహానింత జావు పోసినట్టే పోసి నా ఇల్లంతా గుల్ల చేస్తున్నారు. ఏళ్ళొస్తే సరికాదు, బుద్ధుండాలి అంటూ వాయించేయసాగిందే. నర్మద గొంతు చిన్నదేం కాదు, అంతా పక్కింట్లోకి వినిపిస్తూనే ఉంది. జయ బిక్కచచ్చిపోయిందే. అత్తగారితో అలాగేనా మాట్లాడటం వదినా అంది జయ. విని నేర్చుకో అంది నవ్వుతూ కావేరే. నవ్వుతావేంటి వదినా, నా కొళ్ళు మండిపోతోంది. ఈ పచ్చడి తీసుకెళ్లి మొహాన పడేసిరానా? దానివల్ల బాధపడేది ఆ ముసలావిడే కానీ ఈ శూర్పణఖ కాదు. మరేం చేయటం అడిగింది దిక్కుతోచక. కావేరి మాట్లాడలేదు, పూలు కట్టసాగిందే. పక్కింట్లో నుంచి ధన చప్పుడుతో పాటు అంతకంతకు నర్మద కఠినమైన వాగ్బానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గేటు చప్పుడుకి తలెత్తి చూసింది కావేరే. శంకర్ లోపలికొస్తున్నాడు. ఏమండోయ్, ఓసారిలా రండి అని పిలిచింది కావేరే. తన వాటా వైపు వెళ్ళబోతున్న వాడల్లా ఆగి వెనక్కొచ్చాడు. లోపలికి రండి అంది కావేరి. ఎన్నడూ లేనిది ఇలా పిలుస్తుందేంటి చెప్పమా అనుకుంటూ లోపలికి వచ్చాడు. కూర్చోండి అని కుర్చీ చూపించింది. టీవీ గట్టిగా పెట్టి, ఏమండోయ్ ఓసారిలా రండి, అన్నయ్య గారు వచ్చారు అంటూ భర్తను పిలిచింది. సుధాకర్ లోపల నుంచి వచ్చి శంకర్ని హలో సార్ అని పలకరించి చెయ్యి కలిపాడు. పక్క వాటాల్లో ఉండటమే కానీ ఒకరికొకరం పరిచయం కూడా కాలేదు అన్నాడు నవ్వుతూ. అవునవును అన్నాడు శంకర్. ఇంతలో లోపల నుంచి ప్లేట్లో కాజా, అరిసె, కారపూస తెచ్చిపెట్టింది కావేరి శంకర్ ముందు. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? వద్దొద్దు అని కంగారు పడ్డాడు. పర్వాలేదు తీసుకోండి అంటూ సుధాకర్ బలవంతం చేశాడు. మీ ఇంటికి వస్తే పెట్టాల్సి వస్తుందనా అన్నయ్య గారు అంటూ కావేరి బలవంతం చేసింది. శంకర్ తినక తప్పలేదు. ఆ తర్వాత జయ చిక్కని కాఫీ కూడా తెచ్చిచ్చింది. సుధాకర్ ఆ కబురు ఈ కబురు చెప్తూ కూర్చోబెట్టేశాడు చాలాసేపు. వర్ధనమ్మ గారు లోపల నుంచి వచ్చి తులసమ్మ గారి గుణగణాలు కాసేపు పొగిడిందే. ఇందాక పిన్నిగారు కందిపచ్చడి చేస్తుంటే మా జయ వాసన బాగుందండి అన్నందుకు కాస్త పంపించారు. మాకు చాలా మొహమాటం వేసింది అంది కావేరి కావాలనే. దాందే ఉందండి, మణుల మాన్యాల, దానికి మీరంత మొహమాట పడక్కర్లేదు చెప్పాడు కాఫీ గ్లాసు కింద పెడుతూ శంకర్. ఆవిడది చాలా దొడ్డ గుణం, మీరు అదృష్టవంతులు, అటువంటి తల్లికి సేవ చేసుకుంటున్నారు అన్న కావేరి మాటలకి పొలమారింది శంకర్కి. అవునవును అన్నాడు. కాసేపటి తర్వాత ఇంటికెళ్ళిన శంకర్కు గుమ్మంలోంచే నర్మద కేకలు వినిపించాయి. మళ్ళీ ఏమైందిరా బాబూ అనుకుంటూ లోపలికెళ్ళాడు. వచ్చారా? రండి.
మీ అమ్మగారు ఆ పక్కింటి వాళ్ళకి ఇల్లంతా దోచిపెడుతోంది. ఇందాక నేను వచ్చేటప్పటికి కంది పచ్చడి చక్కగా అందిస్తూ పట్టుబడిపోయిందే. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్నది ఈవిడ దాన ధర్మాలు చేయటానికా అంటూ అరుస్తున్న నర్మద మాటలు కడ్డొస్తూ, ఛీ, సిల్లీ విషయాలకింత గొడవ చేయకో, కాస్త కంది పచ్చడి ఇచ్చినంత మాత్రాన నీ సొమ్మంతా దోచిపెడుతుందన్నట్టు మాట్లాడతావేంటి అని చిరాకు పడ్డాడు. అమ్మో అమ్మో, మీరు కూడా ఇంతలోనే ఎంత మాడిపోయారో, ఆ నంగనాచి తుంగబుర్ర మీకు కూడా మందేమైనా పెట్టిందేంటి అంది ఆశ్చర్యంగా. కావేరి ఆమె భర్త మాట్లాడిన వైఖరి గుర్తు తెచ్చుకుని, చీచి, ఇది ఇల్లు కాదు నరకం అంటూ విసుగ్గా బాత్రూంలోకి వెళ్ళాడు శంకర్. తులసమ్మకి మార్పు వింతగా అనిపించింది. కొడుకు ఎప్పుడూ కోడలితో ఈ మాత్రం గట్టిగా మాట్లాడటం ఆవిడ చూడలేదు. నర్మద నోరు నొప్పి పుట్టేదాకా పక్కింటి వాళ్ళని, ముఖ్యంగా కావేరిని, అత్తగారిని, భర్తని అందరినీ కలిపి తిట్టింది. ఆ తర్వాత సుష్టుగా భోంచేసి పడుకుంది. స్నానం చేసొచ్చిన శంకరం, అమ్మ అన్నం తిందాంరా అని పిలిచాడు. ఎన్నాళ్ళయ్యింది కొడుకింత ప్రేమగా పిలిచి అని ఆశ్చర్యపోయింది తులసమ్మ. తనే 2 కంచాలు పెట్టి వడ్డించాడు శంకర్. ఆ రోజు ఎంతో తృప్తిగా భోంచేశారా తల్లి కొడుకులు. బెండకాయలు, గోర్చుకుడుకాయలు, వంకాయలు, టమోటా అంటూ కేక వినిపించింది. వచ్చా అంటూ మంచం మీద నుంచి లేచి బయటకెళ్ళిన కాత్యాయనికి బుట్ట దింపుకొని నీరసంగా కూర్చున్న గంగ కనిపించింది. ఏమే అలా ఉన్నా, ఒంట్లో బాగాలేదా ఏమిటి అని అడిగింది. గంగ 2-3 ఏళ్ల నుంచి పరిచయం కాత్యాయనికి. రామారావు గారికి మధ్య మార్కెట్కి వెళ్ళే ఓపిక ఉండటం లేదు. యమున, శరత్ ఏ వేళకొస్తారో భరోసా లేదు. అందుకే 10 పైసలు ఎక్కువైనా గంగ దగ్గరే కూరలు కొంటోంది. పొద్దుగాల మబ్బు లేచొచ్చిన కడుపులో ఏమీ లేదు. తిరిగి సోయ లేకుండా పోబట్టి అంది గంగ నీరసంగా. తెల్లవారగట్ల ఇంట్లోంచి బయలుదేరుతుంది గంగ. ఏ 10-12 గంటలకో ఇంత చాయ్ బన్రొట్టె కొనుక్కొని తిని సాయంత్రం దాకా అమ్మి చీకటి పడుతుండగా ఏ లారీనో పట్టుకుని సిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళ ఊరు చేరుతుంది. ఓపికండి వండుకుంటే ఇంత అన్నం, కారం కూడా సత్తుగిన్నెలో పెట్టి తెచ్చుకుంటుంది. లేకుంటే పస్తే. పోనీ కాత్యాయనికి జాలేసింది. పోనీ కాస్త అన్నం తింటావుటే అని అడిగింది. అమ్మో, చీకటైపోతుంది, పిల్లలు ఆకలితోనుంటారు, తండ్రి ఏ ఆల్ట్కి వెళ్తాడో ఆయనకే తెలియదు, జల్దీ తీసుకోండ్రమ్మా అంది తరాజు చేతిలోకి తీసుకుంటూ. వంకాయలు ఏరుతూ ఎంతమంది పిల్లలే అని అడిగింది. 5 మగాళ్ళు 1 ఆడపిల్ల అని చెప్పింది. మళ్ళీ అని అనుమానంగా చూసింది కాత్యాయని దాని కడుపుకేసి. అవ్వమ్మ, మళ్ళీ ఇదొకటొచ్చి పడ్డది. ఆ ముదనష్టపోనికేం తెలుస్తుంది నా బాధ అంది కసిగా. నీకేం రోగం, ఇంతమందిని కనే బదులు ఆపరేషన్ చేయించుకోరాదు, ఎట్లా పెంచుతారే మీరు, ఇద్దరికే చస్తున్నారు మా ఇళ్లల్లో అంది గట్టిగా కాత్యాయని. ఎట్లయితుంది నువ్వే చెప్పు, ఆ ఆపరేషను ఏమో గాని చేపించినాక మంచం మీదకి వెళ్లకుండా పండాలంట. నేనట్లా పండితే నా బిడ్డలేం తినాలా అని అడిగింది తక్కెట కింద పెడుతూ. నీ మొగుడు చూసుకోవాలే ఆ సంగతి, లేకపోతే ఇలా పుడుతూనే ఉంటారు అంది విసుగ్గా. మా మొగోళ్ళు మీ వాళ్ళ లెక్క కాదమ్మా, ఆడది కష్టం చేసి ఇల్లు నడపాలి, లేకుంటే సావాలి అంతే. వానికేం పట్టదు, పగలు కష్టం చేస్తాడు, చీకటి కాగానే తాగి ఇంటికొచ్చి ఆగమాగం చేస్తాడు. పిల్లలు బతికున్నారా సచ్చింద్రా అన్నది వానికి బట్టదు. తట్టలో కూడు రావాలే, పెండ్లాం కావాలి, మందు కావాలి, ఏమైనా అంటినా ఈక మీదకెగబడతాడు, ఒళ్ళంతా సితకదంతాడు. తెల్లాడి పని చేయనీకి చేతగాదు, పిల్లగాళ్ళని పస్తు పెట్టాలి, గందుకని ఏమనక నా పని నేను చూసుకుంటా, జల్ది పైసలు ఇయ్యమ్మా అంది. కాత్యాయని ఉసూరని నిట్టూర్చి పైసలు తేవడానికి లోపలికి వెళ్ళింది. గంగలేచి బావి దగ్గరికి వెళ్ళి ఓ చాదడి నీళ్లు తోడుకొని గటగటా తాగి మిగిలిన వాటితో మొహం కాళ్ళు చేతులు కడుక్కుంది. ఇదిగో ₹30 అంది కాత్యాయని కొంగుతో మొహం శుభ్రంగా తుడుచుకొని పైసలు అందుకుందే. బుట్ట తేలిగ్గా ఉండటంతో కాత్యాయని సహాయం లేకుండానే అందుకుని నెట్టి మీద పెట్టుకుని వెళ్ళిపోయింది. అది వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది కాత్యాయని. రెక్కలు ముక్కలు చేసుకుని ఆడది పిల్లల కోసం కష్టపడుతుంది. రేపా పిల్లలు పెద్దయ్యాక చూస్తారా, ముఖ్యంగా మగపిల్లలు. పెళ్ళయ్యాక ఎవరి సంసారాలు వాళ్ళకొస్తాయి. దాంతో స్వార్థం పెరుగో లేక వ్యవధి లేకో సొంత తల్లిదండ్రుల్ని కూడా పట్టించుకోరు. కొంతమంది తమ పిల్లలు భార్య గురించి అతిగా పట్టించుకుని బ్రతికే వాళ్ళ కోసం అన్నట్టుగా ఉంటారు. ఇంకొంతమంది భార్య పిల్లలకింత ప్రాముఖ్యతనివ్వకుండా ఎప్పుడూ వాళ్ళ సరదాలు స్నేహితులతో మునిగి ఉంటారు. మరికొందరు
తల్లిచాటు కొడుకులా తండ్రి మాట విని గౌరవించే కొడుకు అన్నట్టు ముసుగు వేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది తోబుట్టువులకే బానిసలైపోయి బ్రతుకుతూ ఉంటారు. మగవాడు బాధ్యత వహించేవాడుగా ఉంటే ఆడది అదృష్టవంతురాలంటారు. అదేం పట్టించుకోకుండా తిరిగేవాడో వ్యసనపరుడో అయితే మగాళ్ళంతే అని సరిపెట్టుకుంటారు. కానీ ఆడవాళ్ళ విషయంలో అలా కాదు. అది తాళి కట్టించుకున్న మరుక్షణం నుండి సంసారానికి అంకితమైపోవాలి. తన ఇల్లు, తన భర్త, పిల్లలు తప్ప బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియకూడదు. భర్త కోరిక తీర్చినందుకు గర్భం వచ్చేది ఆడదానికే. నవమాసాలు నానా కష్టాలు కూర్చి బిడ్డని కంటుందే. ఆ బిడ్డని కంటికి రెప్పలా పెద్దయ్యేదాకా సాకేది ఆడదే. మధ్య మధ్యలో వాడు ముద్దొచ్చినప్పుడు ఎత్తుకుని కాసేపు ఆడించి ఓ ముద్దు పెట్టుకుంటారు కొందరు భర్తలు. ఇంతలో వాడే ఒకటో రెండో చేస్తే ఉసే వీణ్ణి తీసుకొచ్చిచ్చి అంటూ భార్యకు అందించి దులిపేసుకుని వెళ్ళిపోతాడు. అలా ఆడది చేయగలదా? పిల్లాడికో పిల్లకో విరోచనాలై ఇల్లంతా పాడు చేస్తుంటే వీణ్ణి కాస్త చూడండి అంటూ ఎక్కడికన్నా వెళ్ళిపోగలదా? అంతెందుకు, చాలా విసుగ్గా ఉన్నా నేను కాస్త అలా అలా తిరిగొస్తాను, మీరు పిల్లల్ని చూసుకోండి అని చెప్పి ఎక్కడికన్నా వెళుతుంటే ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఏ భర్తన్నా పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పట్టునుంటాడా? ముఖ్యంగా ఒంట్లో బాలేనప్పుడు రాత్రులు నిద్ర మేల్కొని పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది తల్లే కానీ తండ్రి కాదు. అందరు తండ్రులు అలా ఉండకపోవచ్చు, కానీ కాత్యాయనికి తెలిసిన తండ్రులు అంతే. 17వ ఏట పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు కాత్యాయనిని. అత్తవారింట్లో 4 మరుదులు, 2 ఆడపడుచులు, అత్తగారు, మామగారు, మామగారి అక్కగారు, ఇంతమంది ఉండేవారు. నీకు వంటొచ్చా, ఇంతమందికి చేయగలవా అని ఎవరూ అడగలేదు. మడిగట్టుకుని ఎసరుపడే అని అత్తగారు ఆజ్ఞాపించింది. ఆ పూట నుంచి కాత్యాయనికి 2 పూట్ల వంట, మిగతా పనులు అప్పచెప్పబడ్డాయి. చీటికి మాటికి పెళ్ళైన ఆడపడుచులు పుట్టింటికి వస్తుండేవారు. ఏ పూట 10-12 మందికి తక్కువ కాకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు కాక అప్పుడప్పుడు వేరే ఊళ్ళ నుంచి వచ్చిన చుట్టాలు గట్రా కూడా ఉండేవారు. ఓసారి కొత్తల్లో అన్నం చిమిడిపోయింది. ఎవరి అన్నం వండింది అని అడిగారు మామగారు. ఇంకెవరు, మీ కోడలే అంది అత్తగారు. అమ్మాయి అని పిలిచారు. ఆ పిలుపుకే గజగజ వణికిపోయింది కాత్యాయని. ఆమె బయటికి రాగానే తీసుకెళ్ళి గోడకి పిడకలా చరుసమ్మ, ఎండాక వేయించుకోవచ్చు అని చెప్పి చెరచెర వెళ్ళిపోయాడు. అదో హాస్యంలాగా అత్తగారు ఆడబిడ్డలు పడి పడి నవ్వారు. ఆ రాత్రి కాత్యాయని ఏడుస్తూ, నాకు పుట్టింట్లో వంట చేసే అలవాటు లేదు, ఇక్కడికి వచ్చాక అలవాటు చేసుకున్నాను, కానీ ఇంతమందికి నా ఒక్కదాని వల్ల కావటం లేదు. అత్తగారు అసలేం చెప్పనే చెప్పరు, నేనే ఊహతో చేస్తున్నాను అంది భర్తతో. మరి పుట్టింటి నుండి దాసాదాసి జనాన్ని తెచ్చుకోలేకపోయావా అన్నాడు ఆయన. కాత్యాయని మళ్ళీ ఏ కష్టం కలిగినా ఆయనతో చెప్పలేదు, చెప్పాలని అనుకోలేదు. కడుపుతో ఉన్నప్పుడు కూడా నొప్పులొచ్చేదాకా పెదవి తొణకనిచ్చేది కాదు. బుట్టలో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సామానంతా సర్దుకుని భర్తకి, మిగతా వాళ్ళకి ఇంకో పూటకు కూడా వండి పెట్టి అప్పుడు చెప్పింది, నేను ఆసుపత్రికి వెళ్ళాలి, నొప్పులు ఎక్కువయ్యాయని. ఈ విధంగా ఇన్నేళ్ల సంసారం లాక్కొస్తున్న కాత్యాయనికి భర్తలో మార్పు తెలుస్తూనే ఉంది. తనిప్పుడు కాస్త విసుక్కున్నా, ఏదైనా చెప్పినప్పుడు అలా కాదు ఇలా అన్నా ఒప్పుకుంటున్నాడు. కానీ ఇదివరకట్లా అరిచి కోపగించుకోవటం లేదు. కాస్త ఆ నీళ్లు నింపేయండి, పంపొచ్చినప్పుడే ఆ పాల ప్యాకెట్ ఇంట్లోకి తీసుకెళ్ళండి, స్టవ్ మీద పాలు పెట్టాను కాస్త చూస్తుండండి అని చెప్పినా నోరెత్తకుండా చేస్తున్నాడు. అదే మునుపైతే అమ్మో చేయి చేసుకోవటానికి కూడా వెనుకాడేవాడు కాదు. బహుశా ఇది కాలం తెచ్చిన మార్పేమో. 2 ఆడపిల్లలు ఉద్యోగం చేయటం, బాధ్యతగా ఇల్లు నడపటం కూడా ఆయనలో వచ్చిన మార్పుకు కారణమే. ఆడదానికి ఎందుకే పొగరు అనేవాడు ఇదివరలో, కానీ ఇప్పుడు అలా మాట్లాడటం లేదు. యమున ఆఫీసు నుండి రాగానే అమ్మా మంచినీళ్లు కావాలా అని అడుగుతున్నారు. అప్పుడప్పుడు ఆడపిల్ల చేత ఉద్యోగాలు చేయించాల్సి వస్తోంది అని బాధపడతారు. యమునోసారి అదేమిటి నాన్న, మగపిల్లల్ని చదివించినట్టే డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని చదివించలేదా, వాళ్ళలాగే మాకు తిండి బట్ట ఇవ్వలేదా, అలా బాధపడిపోతారెందుకు, మీరలా అన్నప్పుడల్లా మమ్మల్ని చులకన
చేసినట్లుగా ఉంది. ఇంకోసారి అలా అనొద్దు, మేమేమి మగపిల్లల కన్నా తీసిపోలేదు అని గట్టిగా చెప్పింది. దాంతో ఈ మధ్య కాస్త తగ్గించారు. యమున గుర్తుకు రావటంతో దాని పెళ్లి చేయాలి, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు పెద్దలు అనుకుందా తల్లి మనసు. కానీ అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంకా 2.5 ఏళ్లు వీడి చదువెలా అనుకుంది. అంతలోనే పోనీ పెళ్లి సంబంధాలు ప్రారంభిస్తేనో సంబంధం కుదరటం అంటే మాటలు కాదు. అందరాడపిల్లల తండ్రులు కాళ్ళు అరిగేటట్టు తిరుగుతున్నారు. తిరగటం ఒక ఎత్తు, కుదిరాక వాళ్ళడిగిన కట్నాలు కానుకలు ఇవ్వడం ఒక ఎత్తు. కట్నం గుర్తుకు రాగానే గుండెల్లో రాయిపడ్డ భావన కలిగింది. 25,000 కాక ఆడపడుచు లాంఛనాలిచ్చాం అని ఒక ఆవిడ, 40,000 స్కూటరు అడిగారు అని ఇంకొక ఆవిడ చెబుతున్నారు ఈ మధ్య. 25 హీనమన్నమాట. పెద్దగా చదువుకొని ఏదో బతకటానికో ఉద్యోగం చేసే వరుడు దొరకొచ్చు. అమ్మాయికి చదువు ఉండాలి, ఉద్యోగం చెయ్యాలి అనే కోరికలే కాక ఈ మధ్యన ఫలానా బ్యాంకు ఉద్యోగమే కావాలి, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఫలానా ఆఫీసులోనే చెయ్యాలి అని హిరణ్యాక్ష వరాలు అడుగుతున్నారు. ఇక అందం సంగతి సరే, వాడష్టావక్రుడైన భార్య అద్భుత సౌందర్య రాశి కావాలి. యమునది కాస్త చామన ఛాయ, కావేరి పర్వాలేదు కానీ యమునకి మరీ తన రంగు వచ్చిందే. అత్తగారు బతికున్నప్పుడు కోడలు నలుపు అయితే కులవెల్లా నలుపు అవుతుందని ఊరికే అన్నారా? ఇద్దరాడపిల్లలకి నీరంగే వచ్చింది. రేపు సంబంధాలు చూసేటప్పుడు తెలుస్తుంది అని చెప్పేదే. అప్పుడు తనకేం అనిపించలేదు కానీ ఇప్పుడిప్పుడే భయం వేస్తోంది. కావేరికి దేవుడు చల్లగా చూసి మంచి సంబంధం త్వరగానే కుదిరిపోయింది. అబ్బాయి మంచి పిల్లాడు, స్ఫురద్రూపే, ఉద్యోగం చేసే పిల్ల కావాలట. పెద్దగా కట్న కానుకల ఆశ లేదు. తల్లి మంచి ఆవిడ అంటూ కావేరి టైపు నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ ఆయన చెప్తే ఇప్పటి నుంచి చూస్తే ఎప్పుడో కుదురుతుందిలే అన్న ఉద్దేశంతో వెళ్ళారు రామారావు గారు. వాళ్ళు వెంటనే చూడటానికి రావటం, మర్నాడే నచ్చినట్టు కబురు చేయటం అన్నీ చకచకా జరిగిపోయాయి. తను భయపడ్డట్టు కట్న కానుకల దగ్గర కూడా పెద్దగా పేచీ పెట్టకుండా మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన దాన్నే, మీ కష్టం నాకు తెలుసు, కట్నం పేరిట మాకేమీ వద్దు, బంగారు బొమ్మలాంటి మీ అమ్మాయినివ్వండి చాలు అందా మహా ఇల్లాలు. వింటున్నది నిజమా లేక కళ అని ఆశ్చర్యపోయి ఆశ్చర్యంలోంచి కోలుకోగానే వెంటనే రిటైర్మెంట్ డబ్బుతో పెళ్లి జరిపించేశారు. పెళ్లికి 15,000 ఖర్చు అయింది. ఇల్లు మరీ పాతగిల్లిపోవడంతో కాస్త బాగు చేయించాల్సి వచ్చింది. తనకి పెద్ద ఆపరేషన్ చేయాల్సి రావడంతో దానికి బాగానే ఖర్చు అయింది. అన్నీ పోగా 10,000 మిగిలాయి. అవి యమున పెళ్ళికని బ్యాంకులో వేశారు. ఆ 10,000 ఒక పక్కకి రావు. ఇంకో 50,000 ఉంటే కానీ సంబంధాల వేటకి బయలుదేరము అని ఇద్దరికీ తెలుసు. తెలిసిన వాళ్ళందరూ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. నిజమే మరి, 24వ ఏడు నడుస్తోంది. కావేరికి 22 వచ్చేదాకా చెయ్యకపోతేనే ఆడపిల్ల సంపాదనకు అలవాటు పడి చెయ్యట్లేదని బంధువర్గంలో పుకార్లొచ్చాయి. ఇక ఇప్పటి తమ పరిస్థితి తెలిసిన వాళ్ళు అనుకోకుండా ఉంటారా? యమున నలుపైన దాని కళ్ళు ఎంత పెద్దవి, బారెడు జడ. తలంటు పోసేటప్పుడు తన దృష్టి సోకుతుందేమోనని తను కళ్ళారా చూడదు కూడాను. దాని నవ్వు చాలు 4 లక్షల విలువ. అయినా కన్న తల్లి అలాగే ఉంటుందేమో. కాకిపిల్ల కాకికి ముద్దు అని లోకంలో ఏ తల్లికి తన కూతురు అనాకాడిగా కనపడుతుందే? వదిన కాస్త తోడుకి పెరుగు పెడుదు అంటూ వచ్చింది ఎదురింటావిడ. అలాగే అంటూ ఆవిడ తెచ్చిన గిన్నెతో లోపలికెళ్ళి పెరుగు తెచ్చింది కాత్యాయని. అమ్మా ఇంకా రాలేదా అడిగింది ఆవిడ. రాలేదమ్మా, అదే చూస్తున్నాను అంది కాత్యాయని అడుగు చివరకొచ్చి చూస్తూ. ఈ మధ్య తరచూ ఆలస్యం అవుతున్నట్టుందే ఆరాగా అడిగింది. దాని ఉద్యోగం అంతే, బస్సులు దొరికి వచ్చేటప్పటికి అలాగే అవుతుంది అని ఘాటుగానే సమాధానం చెప్పింది. అలాగే నే వస్తా అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. కాత్యాయనికి యమున మీద కోపం వచ్చింది. ఈ పిల్ల కాస్త త్వరగా రావచ్చు కదా, ఇలా అందరూ నానా మాటలు అనే ఆస్కారం ఎందుకు ఇవ్వాలి? నా ముందు ఇలా మెల్లగా అడిగింది, వెనకాల ఎలా మాట్లాడుతుందో. ఎవరికైనా మచ్చుందని అనుమానం వస్తే చాలు, అదిగో పులంటే ఇదిగో తోక అంటుంది లోకం. అద్దాల మేడలో ఉంటే ఎవరైనా రాయి విసరొచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈవేళ ఆలస్యమైంది ఎందుకో పిల్లని అడగాలనుకుంది. అమ్మా అక్కొచ్చిందా అంటూ శరత్ వచ్చాడు. లేదురా అంది కాత్యాయని. ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి. ఎవరో లీడర్ని చంపేశారట. బస్సులవి తగలబెడుతున్నారు. ఇంతవరకు రాకపోవడమేంటి
అన్నాడు. ఓడి దేవుడో, నెమ్మదిగా చెప్తావేమిట్రా? ఇప్పుడు ఈ పిల్ల ఇంటికి రాకపోతే ఎవరినని అడగటం? మీ నాన్నగారికి అసలే పొద్దుట్నుంచి ఒంట్లో బాగుండక మాత్రేసుకుని పడుకున్నారు. అయినా ఆయన మాత్రం ఎక్కడికని వెళతారు, ఏమని అడుగుతారు అంటూ గొల్లుమందే. నువ్వు ఊరుకో, నేను ఫోన్ చేసొస్తాను అంటూ బయటకెళుతున్న కొడుకుతో, ఒరేయ్ నువ్వు రోడ్డు మీదకెళ్లకు అంటూ హెచ్చరించింది. ఏం పర్వాలేదు, మా ఫ్రెండ్ ఇంట్లోనే ఫోన్ ఉంది అంటూ క్షణంలో మాయమయ్యాడు. పాడు ఉద్యోగాల పుణ్యమా అని ఈ ఆడపిల్లలు ఓ పట్టాన ఇల్లు చేరటం లేదు. భగవంతుడా, ఈ పిల్లకేమైనా అయితే నాకేది దారి? తిరుపతి వెంకటేశ్వర, నీ కొండ నడిచెక్కుతాను తండ్రి. ఆంజనేయ, నీ కప్పాలు పోస్తాను. సత్యనారాయణ స్వామి, నీ వ్రతం చేసుకుంటాను అంటూ గుర్తుకొచ్చిన దేవుళ్ళందరికీ మొక్కులు మొక్కింది. మధ్య మధ్యలో తిట్టుకుంటూ మళ్ళీ అంతలోనే కళ్ళు తుడుచుకుని ఎవరో వస్తున్నట్టుంటే ఆశగా చూస్తుంది. వాళ్ళు తమ ఇల్లు దాటిపోగానే కొంగు ముక్కు కడ్డు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. శరత్ వస్తుంటే ఆశగా ఎదురెళ్ళి, ఆఫీసులో ఉందా, పలికిందా అని అడిగింది. ఆఫీసులో ఎవరూ లేరటమ్మా, అందరూ 5ంటికి ఆఫీస్ వదలగానే ఇంటికెళ్ళిపోయారట. డ్యూటీలో ఉన్న ఆపరేటర్ చెప్పింది అన్నాడు. అయ్యో కర్మ, ఎక్కడికని వెళ్ళటం, ఏమని అడగటం? నా పిల్లని ఏ దేవుడు కాపాడుతాడురా నాయనా అంటూ మళ్ళీ బోరు మందే. నువ్వు ఊరుకో, నాన్న లేస్తే ఆయన కూడా గాభరా పడతారు. ఏడిస్తే పని జరుగుతుందా? ఏదో ఒకటి ఆలోచించాలి. బావా వాళ్ళ ఎదురింటికి ఫోన్ చేస్తాను, ఆఫీస్ అక్కడికి దగ్గరని, అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అన్నాడు. ఆ మాటలకి ప్రాణం లేచొచ్చినట్టయింది ఆవిడకి. గమ్మున వెళ్ళిరా, ఇందాకే చెయ్యాల్సిందే, నాకు తట్టనే లేదురా తండ్రి. నిజమే తల్లి జగదాంబ, నా బిడ్డ ఇంటికి రాగానే నీకు కుంకుమార్చన చేయిస్తాను తల్లి, శుక్రవారాల నోము పట్టిస్తాను అని నానా విధాలుగా మొక్కింది. వంటింట్లోకి పడిగెత్తికెళ్ళి దేవుడి గుట్లో దీపం పెట్టి, తెలియక ఏ అపరాధమన్నా చేస్తే క్షమించు తల్లి అంటూ చెంపలేసుకుంది. జపం చేస్తూ కూర్చుందామని జపమాల పట్టుకుని నామం చేయబోతే మనసు నిలవలేదు. కాలుగాలిన పిల్లిలా దొడ్డంతా తిరిగేసింది. ఇందాకొచ్చిన ఎదురింటి ఆవిడ కనిపిస్తే, మా పిల్ల రాలేదు, ఊరంతా అల్లకల్లోలంగా ఉందిట వదినా, మీ ఆయన ఉన్నారా అంటూ ఏడుస్తూ అడిగింది. అయ్యయ్యో అలాగా, ఉండండి పిలుస్తాను. ఏమండి అని పిలిచి, పర్వాలేదు, యమున తెలివైందే, ఏ స్నేహితురాలింటికో వెళ్ళుంటుంది, వాళ్ళనెవళ్ళనైనా తోడు తీసుకుని వచ్చేస్తుంటుంది, కంగారు పడకండి అందే. ఆవిడ కాచాయన కళ్ళకి నిజంగా దేవతలా కనిపించింది. ఇంతలో వాళ్ళ ఆయన వచ్చి, మెహదీపట్నం, కాంచన్బాగు, టప్పాచపుత్ర, ఆసిఫ్ నగర్ అవన్నీ కర్ఫ్యూ ఏరియాలు. మీ అమ్మాయి అట్నుంచేగా రావాలి, చాలా కష్టం. బహుశా అక్కడెవరింట్లోనన్నా ఆగిపోయి ఉండాలి. భానుమూర్తి గారింట్లో ఫోన్ ఉంది కదా, అక్కడికి ఏదైనా కబురు చేస్తుందేమో, ఇంకాసేపు చూద్దాం, అధైర్యపడకండి అన్నాడు. ఇంతకీ మీ పెద్దమ్మాయి గారింటికి వెళ్ళిందేమో, కబురు చెయ్యకపోయారా అంది వాళ్ళావిడ. మా అబ్బాయి అక్కడికి ఫోన్ చేయటానికే వెళ్ళాడు, అదొక్క ఆశ మిగిలింది అంటుండగానే శరత్ వచ్చాడు. ఏరా అక్క దగ్గరుందా అని ఎదురెళ్ళి ఆత్రంగా అడిగింది. నువ్వు ఊరికే కంగారు పడకు, బావ కూడా కనుక్కుంటానన్నాడు అనగానే, అక్కడికి కూడా వెళ్ళలేదా అంటూ కుప్పకూలిపోయింది కాచాయిని. ఈ గొడవకి రామారావు గారు లేచి బయటకు వచ్చారు. భార్య ఏడుపు, చుట్టుపక్కల వాళ్ళు చుట్టుముట్టి ఉండటం చూసి ఆయన బేజారెత్తిపోయాడు. ఎదురింటి ఆయన్ని కూర్చోబెట్టి నిదానంగా జరిగిందంతా చెప్పాడు. పలు విధాల ధైర్యం కూడా చెప్పాడు. నే వెళ్ళి బస్టాప్లో నిలబడతాను అని ఆయన లేవబోయాడు. మీరుండండి, మేమంతా ఉన్నాం కదా అని పక్కింటి ఆయన శరత్తును తీసుకుని బస్టాప్ వైపు వెళ్ళాడు. కాచాయిని ఎదురింటి ఆవిడని తీసుకుని భానుమూర్తి గారింటికి వెళ్ళింది. భానుమూర్తి గారి భార్య అంతా విని, అసలు మీ అమ్మాయి 5 నుంచి ఇంటికి రాక ఏం చేస్తున్నట్టు అని అడిగింది కనుబొమ్మలు చిట్లించి. కాచాయనికి తనేం చెప్తుందో తనకే అర్థం కాకుండా, మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి కనుక్కోండి, కబురొస్తే వెంటనే తెలియజేయండి అంటూ చేతులు జోడించి ఏడుస్తోంది. ఆవిడ అలాగే అంటూ తలూపేసింది. యమునకి దుఃఖం ఆగట్లేదు. ఇంట్లో పరిస్థితి తను ఊహించగలదు. తల్లి తండ్రి అంతగా ఆరోగ్యవంతులు కారు, పైగా కంగారెక్కువ.
తమ్ముడు చిన్నవాడు, ఇలా సడన్గా కర్ఫ్యూ పెడతారనే తనకు మాత్రం ఏం తెలుసు. మధ్యాహ్నం తన పక్కన పనిచేసే నిర్మల కళ్ళు తిరిగి పడిపోయిందే. నిర్మల్ని తీసుకుని తను హాస్పిటల్కి వెళ్ళిందే. వాళ్ళేవో పరీక్షలు అవి చేశారు. ఆ తర్వాత తను నిర్మల్ని తీసుకొచ్చి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో దింపి బస్టాప్కి వచ్చేసరికి 6:30 అయిందే. బస్టాప్ అంతా నిర్జీవంగా ఉంది. ఏమైందబ్బా అనుకుంటుండగా పోలీస్ సైరను, వెంటనే షాపులన్నీ మూసేయటం, కొంతమంది గుంపుగా పరిగెత్తడం, వాళ్ళని పోలీసులు తరమటం జరిగిపోయాయి. తను ఒక్కతే బస్టాపులో నిలబడుందనే విషయం తట్టగానే తను గబగబా 4 అడుగులేసి వెళ్ళిపోతున్న ఆటోను ఒకదాన్ని చప్పట్లు కొట్టి పిలిచిందే. ఆటో ఆగలేదు. కానీ డ్రైవర్ తల బయటకు పెట్టి, కర్ఫ్యూ పెట్టారమ్మా, ఆటోలవి నడపకూడదు, నేనింటికి పోతున్నా అని చెప్పి రయ్యమని వెళ్ళిపోయాడు. రోడ్డు మీద ఒక్క పిట్ట కూడా లేదు. తనకి భయం వేసింది. వెనక్కి తిరిగి మళ్ళీ స్నేహితురాలి దగ్గరకని బయలుదేరిందే. వెనకాలే ఓ వ్యక్తి తనతో బాటే నడుస్తున్నాడు. ఎవరో ఒకరు నడుస్తున్నారు రోడ్డు మీద, అంతే చాలు అనుకుందే. కాసేపు అయ్యాక అతను చాలా పక్కకొచ్చేసి వస్తావా అని లోగొంతుకుతో అడుగుతున్నాడు. యమున బిక్కచచ్చిపోయిందే. అరిచి గీపెట్టినా అడగడానికి ఎవరూ లేరు. గబగబా అడుగులేయసాగింది. తన గుండె వేగం తనకే తెలుస్తోంది. ఎక్కడికే, ఈవేళ నిన్నెవడూ రక్షించలేడు అంటూ వేగం పెంచాడు వాడు. చుట్టుపక్కలెక్కడా ఇళ్ళు లేవు దూరదామన్నా. యమున పరుగు మొదలుపెట్టింది. ఆయాసం, ఏడుపు కలిసి వచ్చేస్తున్నాయి. ఎదురుగుండా ఓ స్కూటర్ వస్తోంది. గబగబా చెయ్యి ఊపిందే. అది ఆగకుండా వెళ్ళిపోయిందే. వెనుక నుంచి వచ్చేవాడు చెయ్యి పట్టుకున్నాడు. అరవకుండా రా, నీకు నాకు లాభం అన్నాడు. అంత శక్తి ఎలా వచ్చిందో తెలీదు. ఈడ్చి చెంపదెబ్బ కొట్టిందే. వాడు కింద పడ్డాడు. అప్పుడు గమనించింది వాడు ముసలిగా ఉన్నాడు. దగ్గర 50 ఏళ్ళు మీదుండొచ్చు. ఇంకా ఆలస్యం చేయలేదు. శక్తి కొద్దీ పరిగెత్తిందే. ఎదురుగుండా ఓ గుడి కనిపించింది. దానిలోకి పోబోతుండగా, గుడి మూసే వేళయిందమ్మా, నేను తాళం పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అన్నాడు పూజారి. యమున చేతులు జోడించి చెప్పింది, కర్ఫ్యూ అని నాకు తెలీదు. మా ఇల్లు చాలా దూరం. ఎవడో వెధవ వెంట పడ్డాడు. మీరు కాసేపు ఇక్కడే ఉండండి అని. పూజారి వెనక్కి తిరిగి చూసి, అక్కడెవరూ లేందే అన్నాడు. ఇప్పటి వరకు ఉన్నాడండి, ఇప్పుడే ఎక్కడో నక్కుంటాడు అని చెప్పి రొప్పసాగింది. లోపలికి రామ్మా అని గొళ్ళెం తీసి తను లోపలికి నడిచాడాయన. టైం 7:30 దాటిపోతోంది. ఇంకాసేపట్లో ఇంటిల్లపాదే గగ్గోలైపోతారని యమునకు తెలుసు. అదే అమ్మవారి గుడి. తల్లి, నన్నింటికి చేర్చు, అమ్మా నాన్నల్ని తొందరగా చూడాలి అని కళ్ళు మూసుకుని దండం పెట్టుకొని పరుసులో నుంచి 5 రూపాయల కాగితం తీసి హుండీలో వేసిందే. పూజారి తీర్థం ఇచ్చి ప్రసాదం పెట్టాడు. ఇంతలో పెద్ద చప్పుడుతో ఓ 100 మంది కర్రలతో వచ్చేశారు. పూజారి, అమ్మా, నువ్వు ఆ విగ్రహం చాటు నుండు అని చెప్పి బయటికెళ్ళి వాళ్లతో మాట్లాడుతున్నాడు. యమున విగ్రహం చాటు నుంచి భయంగా చూసిందే. పచ్చి నెత్తురు తాగే గూండాల్లా కనిపిస్తున్నారు వాళ్ళు. పూజారి చెప్పే మాటలు వినకుండా ఒకడు వెయ్యండిరా అనటం, ఇంకోడు కర్రెత్తి కొట్టడం జరిగిపోయాయి. నుదుటి మించి రక్తం ధారగా కారిపోతుండగా అమ్మో అంటూ కుప్పకూలిపోయాడాయన. వాళ్ళందరూ వెంటనే పారిపోయారు. యమున బయటకు వచ్చి చీర కొంగు చింపి ఆయన కట్టుకట్టిందే. నా వల్లే మీరు గుడి తెరిచారు, నన్ను క్షమించండి అంది ఏడుస్తూ. ఆయన చేత్తో వారిస్తూ, నాకేం పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళిపో త్వరగా. ఈ మాత్రం వెలుతురుండగానే దగ్గరలో తెలిసిన వాళ్ళుంటే తలదాచుకో, ఉన్మత్తులమ్మా, అసలే ఆడపిల్లవే అన్నాడు మూలుగుతో. దగ్గరలో ఎక్కడైనా ఫోన్ ఉందా అడిగింది ఏడుస్తూనే. ఉందమ్మా, వెనుక వైపు ఇళ్ళున్నాయి, అందులో ఎర్రడాబా వాళ్ళ ఇంట్లో ఉంది అన్నాడాయన లేస్తూ. యమున గబగబా అడుగులేస్తూ ఆయన చెప్పిన వైపు నడక మొదలుపెట్టిందే. 10 అడుగులేయగానే ఇళ్ళు కనిపించాయి. కాస్త ధైర్యం వచ్చిందే. మైకం కమ్మినట్టయి ఒళ్ళు తూలసాగింది. కళ్ళు మసకలు కమ్మి చెమట్లు పట్టాయి. భారంగా అడుగు తీసి అడుగు వేస్తుండగా పక్క నుంచి రయ్యమని మోటార్ సైకిల్ వెళ్ళిందే. కాస్త దూరం వెళ్ళి ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. యమున మనసు కీడు శంకించింది. మళ్ళీ ఓపిక చేసుకుని పరుగందుకుంది. అయినా అది వేగంగా తన దగ్గరకు వచ్చేస్తోంది. బలవంతంగా మూసుకుపోతున్న కళ్ళని తెరుస్తూ పరుగు పెట్టడంతో కాలికి బలంగా ఓ పెద్ద రాయి తగిలిందే. ఆ ఎదురు దెబ్బకి ముందుకు తూలి బొక్కబోర్లా పడాల్సిందే. కానీ ఇంతలో అతను నడుం చుట్టూ ఓ చెయ్యి, భుజం చుట్టూ ఓ చెయ్యేసి పట్టుకున్నాడు. కెవ్వుమంది యమున. నేనే పిచ్చి అంటూ 2 చేతులతో ఆమె తల పట్టుకుని బలంగా ఊపాడు. పరిచితమైన కంఠధ్వని. నెమ్మదిగా రెప్పలు విప్పింది. తను
తన శేఖర్ చేతుల్లో ఉందే. ఇది కళ లేక నిజమా అని ఆలోచించే శక్తి కూడా లేదు. నేను ఇక్కడ నీకెలా అంటూ వెక్కిళ్ల మధ్య మాట రాక బోరున ఏడుస్తూ అతని బాహువుల్లో వాలిపోయింది యమున. ఆమె తల నిమురుతూ చెప్పాడు శేఖర్. సాయంత్రం 5 గంటలకు మీ ఆఫీస్కు ఫోన్ చేస్తే ఎవరినో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావని, ఆవిడ హాస్టల్లో ఉంటుందని చెప్పారు. వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం హాస్టల్కి వెళ్తే నువ్వెప్పుడూ వెళ్ళిపోయావని చెప్పింది నిర్మల. వెంటనే మీ ఇంటికి వెళ్ళి చూశాను. నన్నెవరూ పట్టించుకోలేదు. మీ తమ్ముడు ఎక్కడికో వెళ్ళాడట. అతని ఫ్రెండ్ని అనుకునే మీ నాన్నగారంతా చెప్పుకొచ్చారు. మీ అమ్మగారు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయారు. 8 అవుతోంది, క్విక్, తొందరగా ఎక్కువ ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఎలా ఎక్కిందో యమునకే తెలియదు. ఎక్కగానే అతని వీపుకు అంటుకుపోయి కూర్చుంది. సందుల్లోంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్లి ఇల్లు చేరేటప్పటికి 8:30 అయింది. మోటార్ సైకిల్ ఆగగానే జనమంతా రోడ్డు మీదకి వచ్చేశారు. యమునను చూడగానే కాచాయిని వచ్చావా అమ్మా అంటూ కౌగులించుకుని కుప్ప కూలిపోయింది. శరత్, మీరెవరో దేవుళ్లాగా అక్కని తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ సార్ అంటూ శేఖర్తో చెయ్యి కలిపాడు. చాలా ప్రమాదం జరగబోయింది. ఆయన ఉండబట్టి సరిపోయింది. లేకపోతే మీ కూతురి వాళ్ళ ఆఖరి రోజు అయ్యేది అంటూ ఏడుస్తూ చెప్పింది యమున. అందరూ వేసే రకరకాల ప్రశ్నలకి జవాబులు చెప్పి యమునకి వెళ్ళొస్తానని చెప్పి బయటపడేసరికి 9 అయ్యింది శేఖర్కి. సింధు చాలా విసుగ్గా ఉంది. ఇంటికి వచ్చేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు, బొమ్మలు, డైనింగ్ టేబుల్ మీద ఎంగిలి ప్లేట్లు. ఈ చిట్టెమ్మ ఎప్పుడొస్తుందో అనుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసింది. ఈ మధ్య చిట్టెమ్మ అప్పుడప్పుడు మూలుగుతోంది. జ్వరమని, జలుబని ముసుగు పెట్టి పడుకుంటోంది. తను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందిప్పిచ్చి తీసుకొస్తోంది. జ్వరం తగ్గేదాకా బ్రెడ్డు, పాలు లాంటివి తనే కల్పిస్తోంది. ఎంత త్వరగా కోలుకుంటే అంత బాగుంటుందని ఆలోచిస్తోంది. ఒక్కోసారి కోపం వస్తోంది. తనకే టైం లేక చస్తుంటే ఇదో కర్మ అనిపిస్తుంది. కానీ లేస్తే మళ్ళీ బండెడి చాకిరీ చేస్తుందిలే పాపం అని సరిపెట్టుకుంటుంది. చిట్టమ్మ 2 రోజులయ్యింది వాళ్ళమ్మకి బాలేదని ఊరెళ్ళే. వంట పని అవి తను ఎలాగో చేసుకున్నా పిల్లల విషయం మాత్రం పెద్ద గొడవగా తయారయ్యింది. రమ్యకి తను తలదువ్వితే నచ్చదు. తేజ తను అన్నం పెడితే తినట్లేదు. నీకు వంట అలవాటు తప్పిపోయినట్టుంది అంటున్నాడు అరుణ్. అంతవరకు ఎందుకు, తనకు మాత్రం ప్రతి పనిలో తగవులాడుకోవటమే అవుతోంది. వంటింట్లో ఏ డబ్బాలో ఏమున్నాయో తెలియట్లేదు. ఏమైపోయాయో ఏమున్నాయో అసలే తెలీదు. నెల మధ్యలో చిట్టెమ్మ పప్పు అయిపోయింది, ఉప్పు అయిపోయింది అని చెప్తుంటే తనే దుకాణంలో ఖాతా తెరిచి అందులో కావలసినవి తీసుకోమందే. అప్పటినుంచి ఎంతో హాయిగా అనిపించింది. మొన్న అరుణ్ కొట్లో 2000 చిల్లర అయ్యింది. మనకంత ఎప్పుడూ అవ్వలేదు అన్నాడు. తను చిట్టెమ్మతో ఆ మాటే అంటే, పాప బిస్కెట్లు అయిపోతే గొడవ పెడుతోందమ్మా. బాబు నాతో వచ్చినప్పుడు ఖరీదైన చాక్లెట్లు తీసుకుంటాడు. ఇక బాబుగారి బ్లేడ్ల దగ్గర నుంచి మీకు పిన్నీసుల దగ్గర నుంచి అందిస్తున్నానంటే ఎట్లా అందిస్తున్నానంటారు అందే కాస్త బాధపడుతూ. చిట్టమ్మని ఏమీ అనుబుద్ధి కాదు సింధుకి. ఎందుకంటే తనకి మధ్య చిట్టమ్మ చేత తలకి నూనె రాయించుకోవటం, అప్పుడప్పుడు మసాజ్ చేయించుకోవటం, చివరికి చీర కట్టుకోవటంలో కూడా సహాయం తీసుకోవటం అలవాటైపోయింది. చిట్టమ్మ వెళ్ళిపోతే ఎలా అనే పరిస్థితికి వచ్చేసింది. తన జాకెట్లు, చీరలు అన్నీ కాస్త పాతగిల్లగానే చిట్టమ్మకి ఇచ్చేస్తోంది. చిట్టమ్మ శుభ్రంగా ఉంటుంది. తమ సబ్బుతోనే స్నానం చేస్తుంది. తమలాగే టూత్పేస్టు, షాంపూ, పౌడరు, స్నో అన్నీ వాడుతుంది. ఇవన్నీ తనకు మొదట ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు అలవాటైపోయాయి. బహుశా ఆమెతో అవసరమో లేక దగ్గరతనం పెరగటం వల్లనేమో తను కూడా కొన్ని విషయాల్లో చనువుగా కలగజేసుకుని సలహా ఇస్తుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. కర్టెన్లు పాతబడ్డాయి, కొత్తవి తీసుకుందాం అంటుంది. అయ్యగారి మధ్య సిగరెట్లు ఎక్కువే తాగుతున్నారు, ఆరోగ్యం పాడవుతుందని చెప్పండి అంటుంది. పాపకి పరీక్షలు వస్తున్నాయి, కాస్త దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పండి. నాకు చదువు వస్తే నేనే చెప్పేదాన్ని అంటుంది. అన్నీ ఇంట్లో మనిషిలా కలగజేసుకొని చెప్పటం, తనకు వినటం అలవాటైపోయింది. ఎవరు చెప్పినా వినని దానివి చిట్టమ్మ చెప్తే మాత్రం వింటావు అన్నాడు ఒకసారి అరుణ్.
మంచిగా చెప్తోంది, వింటే తప్పేమిటి అంది తను. ఓసారి ఆనంద్ అతని భార్య వచ్చారు. అతను కూడా అరుణ్ ఆఫీసులోనే పనిచేస్తాడు. వాళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం భోజనాలు అని పిలిచింది వాళ్ళావిడ. ఆమె చాలా ముభావంగా ఉంది. వచ్చినప్పటి నుంచి అసహనంగా కూడా ఉంది. అరుణ్ లేకపోబట్టి తనే ఆనంద్తో మాట్లాడాల్సి వచ్చింది. అతను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తను ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తోంది. తను కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వడం మూలాన ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు గబుక్కున ఇంగ్లీషే వచ్చేస్తుంది. తాము మాట్లాడుకునేది ఆవిడకు అర్థం కాదనేమో విసుగ్గా చూస్తూ కూర్చుంది. ఇంతలో చిట్టమ్మ కాఫీ తెచ్చింది. వద్దు అందావిడ. పోనీ పాలు కానీ జ్యూస్ కానీ అని తనంటుంటే నేను బయట చేసినవి తినను తాగను అంది చిట్టమ్మను చూస్తూ. దాని భావం తనకు అర్థమైపోయింది. ఇంకా తను ఫోర్స్ చేయలేదు. 2 నిమిషాలు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. వెళ్ళిపోయారు వాళ్ళు. చిట్టెమ్మ వచ్చి ఆమె తీరు అంతగా బాగలేదమ్మా, సరిగ్గా పిలవను కూడా లేదు, ఇంకా వెళితే ఏం మర్యాద చేస్తుంది, వద్దు అంది. తనకి వెళ్ళాలనిపించలేదు, వెళ్ళలేదు. అరుణ్ కారణం అడిగితే చెప్పి చిట్టమ్మ కూడా ఇలాగే అంది అని అన్నది. అతను రకంగా తన వైపు చూసి వెళ్ళిపోయాడు. చిట్టమ్మ మాటంటే నీకంత విలువ అన్నట్టుగా అన్నమాట. మమ్మీ ఈరోజు డాడీ రాగానే బయటికి వెళ్దాం అంది రమ్య. నిజమే, చాలా రోజులైంది ఎక్కడికైనా వెళ్ళి. అరుణ్కి సరదానే పిల్లలతో బయటికి వెళ్ళటం. తను వంట తప్పించుకోవచ్చు అనుకుంది సింధు. లేచి ఫోన్ చేసింది అరుణ్కి. అవతల నుంచి ఆపరేటర్ గొంతు తీయగా పలికింది. తను ఫలానా అని తెలియగానే విష్ చేసింది. సార్ ఒబెరాయ్ హోటల్లో కాన్ఫరెన్స్కు వెళ్ళారు. ఇంటి నుంచి ఫోన్ వస్తే లేట్ అవుతుందని చెప్పమన్నారు అంది. ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లలతో చెప్పింది. తేజ చిందులు తొక్కి వెళదాం, ఎక్కడికైనా వెళదాం అంటూ గొడవ చేయసాగాడు. రమ్య కూడా చిన్నబుచ్చుకుంది. సరే పదండి అంటూ తను తయారై వాళ్ళని రెడీ చేసి బయటికి తీసుకెళ్ళింది. ముందు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశారు. అక్కడి నుంచి ఇందిరా పార్కుకు వెళ్ళారు. పిల్లలు కాసేపు ఆడుకున్నాక ఐస్ క్రీమ్ అంటూ వచ్చారు. తను కొనడానికి పర్స్ తెరిచి డబ్బులు తీసింది. వాటితో పాటు కాగితం కూడా కింద పడింది. ఏమిటా అని తీసి చూస్తే అది కావేరి అడ్రస్సు. ఇక్కడికి దగ్గరేగా, ఓసారి వెళితే అనుకుంది. మళ్ళీ ఇహ తీరుబడి ఎప్పటికి దొరికేనో అనుకుంటూ పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టించి ఓ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని టీవీఎస్ మీద అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరింది. తొందరగా దొరికింది ఇల్లు. కొంతమంది పిల్లలు బయట ఆడుకుంటున్నారు. బాబు ఇక్కడ కావేరి అని అడుగుతుంటే మా మమ్మీయే రండి ఆంటీ అంటూ చేయి పట్టి లాక్కెళ్ళిందో 6 ఏళ్ల పిల్ల. అది 4 గదుల పోర్షన్. ఎల్ షేప్తో నీట్గా ఉంది. బామ్మ మమ్మీ ఫ్రెండు అంటూ వాళ్ళ బామ్మగారి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆవిడ లేచి అలాగా రా అమ్మ కూర్చో అంటూ కుర్చీ జరిపి మర్యాద చేసింది. వెళ్ళి అమ్మను రమ్మను అని మనవరాలతో చెప్పి వచ్చిన అమ్మాయిని నకసిక పడియంతం చూసింది. గులాబీ రంగులో, పెదవులకి ఎర్రని లిప్స్టిక్, పెద్ద సిగలో ఎర్ర గులాబీ, కలంకారీ కాటన్ చీర, పెద్ద బోర్డర్ చీర, చెవులకి పెద్ద రింగులు. చూడగానే స్టైల్గా కనిపిస్తూ మంచి హుషారుగా ఉంది. భగవంతుడు కష్టపడి మలిచిన అందమైన బొమ్మ అనుకుంది ఆవిడ. ఇంతలో కావేరి బయటకు వచ్చి ఓ మీరా, నేనసలు ఊహించలేదు. ఏమిటి విచిత్రం, నాకు చాలా సంతోషంగా ఉంది అంది చెయ్యి పట్టుకొని ఊపేస్తూ. మళ్ళీ అంతలోనే అత్తయ్య నేను చెప్పలేదు, సింధు అని బస్మేటు పెద్ద పోస్ట్లో ఉన్నారని ఈవిడే అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరిగా చెప్పింది. ఆ పరిచయానికి సింధు గలగలా నవ్విందే. వెంటనే వాళ్ళ అత్తగారు లేచి నిలబడి మీరేనా, మా కోడలిప్పుడు చెప్తూ ఉంటుంది అంది. అయ్యయ్యో కూర్చోండి పెద్దవారు అంది సింధు. ఆవిడ కూర్చుని సింధు గురించి కోడలు ఎంత గొప్పగా చెప్తుందో వర్ణించి చెప్పసాగింది. పిల్లలప్పుడే పూజ ఆట సామాన్ల బుట్ట దగ్గర బిజీ అయిపోయారు. ఇప్పుడే వస్తా అంటూ కావేరి లోపలికి వెళ్ళింది. ఇంతలో జయ 2 గ్లాసులతో మంచినీళ్లు తెచ్చిచ్చి మీరేనా సింధు, మా వదిన మీ గురించి చాలా చెప్పింది అందే. సింధు నవ్వుతూ మంచిగానా చెడుగానా అందే. మంచిగానే, మీకు అసలు గర్వం లేదని, మంచి కలుపుగోలు స్వభావం అని ఓ నిమిషం ఆగి నెమ్మదిగా జయప్రదలా ఉంటారని అందే. సింధు ఇబ్బందిగా మొహం పెట్టి చివరిది అబద్ధం కదూ అందే. మీ వదిన మీ గురించి కూడా చెప్పింది. నాకు చక్కని ముద్దొచ్చే ఆడపడుచుందని, ఆమె త్వరలోనే ఓ ముద్దొచ్చే పాపాయి నీయబోతుందని అని నవ్వేసింది సింధు.
వర్ధనమ్మగారు లేచి వంటింట్లోకి వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా, చూడవే, ఆవిడ గొప్ప ఇంజనీర్ అయినా డాక్టర్ పట్టా పుచ్చుకుంటున్నా ఇసువంతైనా గడవం లేదు. ఎంత కలివిడి, ఎంత మర్యాద, అలా ఉండాలి ఆడపిల్లన్నాక. పెద్దలు ఊరికే అన్నారా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది అని అంటోంది. పకోడీలు ప్లేట్లో పెడుతున్న కావేరికి తెలుసు నర్మద బయట కిటికీ దగ్గరే నిలబడి కాఫీ తాగుతోందని. ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయని. సింధు టీవీఎస్ ఆపి దిగుతున్నప్పుడే నర్మద చూసింది. ఇంత అందంగా స్టైల్గా ఉన్నావిడ ఎవరా అన్న కుతూహలంతో బయటే నిలబడింది. వర్ధనమ్మ మాటలు ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి. దాంతో చివాల్న లోపలికి వెళ్ళిపోయింది మొహం ముడుచుకొని. కావేరి పకోడీల ప్లేటుతో బయటికి రాగానే, ప్లీజ్ నన్ను మొహమాట పెట్టి తినిపించాలని చూడొద్దు, పొట్టలో అస్సలు స్థలం లేదు, ఇప్పుడే పిల్లలతో హోటల్కి వెళ్ళొస్తున్నాను అందే. జయ బలవంతం చేయబోతే కావేరి వారించింది. వర్ధనమ్మ గారు కాఫీ కప్పులతో వచ్చి అందరికీ ఇచ్చింది. కావేరి, సింధు, జయ కాసేపు పిల్లల గురించి అల్లరి గురించి కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో ప్రభ సుడిగాలిలో వచ్చి, వదిన, మా బాబీగాడిని అపర్ణని కాసేపు ఇక్కడే ఆడుకొని నేను ఎదురింటి ఆవిడతో మార్కెట్కి వెళ్తున్నాను అందే. నీకు మార్కెట్ ఎందుకే, అసలు వంటే చేయువుగా అంది జయ నవ్వుతో. ఆ శ్లేష పట్టించుకోకుండా, అబ్బా కూరగాయల కోసం కాదులే, పక్కింటి ఆవిడ కొన్నలాంటి కట్టెన్లు కొనుక్కోవాలట మా ఎదురింటి ఆవిడ, తోడెళుతున్నాను అందే. కావేరి ప్రభని సింధుకు పరిచయం చేసింది. ప్రభ నమస్కారం చేసి 2 పకోడీలు నోట్లో వేసుకొని, ఈ చీరెక్కడ కొన్నారు, చాలా బాగుంది అందే. తెలీదు, మా వారు తెచ్చారు, థ్యాంక్స్ అందే. ప్రభ తల్లి ఇచ్చిన కాఫీ ఆదరాబాదరాగా తాగేసి, రాత్రికి ఏదైనా కూర పంపించు వదిన, పొద్దుటివేం మిగల్లేదు అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. సింధు కావేరి వైపు చూసి అర్థవంతంగా నవ్వింది. సుధాకర్ వచ్చే వరకు కూర్చుని పరిచయాలయ్యాక చాలాసేపు అయింది, నేను వెళ్ళొస్తా అంటూ బయలుదేరింది. పిల్లలకింకా ఆడుకోవటం తనివి తీరలేదు. వగస్తూనే బయలుదేరారు. మీరు మీ కోడలితో మా ఇంటికి రావాలి అంది వర్ధనమ్మని జయని చూస్తూ. అలాగే, నువ్వు కూడా వస్తూ ఉండమ్మా అందావిడ ఆప్యాయంగా. కావేరి సింధుకు బొట్టు పెట్టి మల్లెపూల చెండిచ్చింది. సింధు వెంటనే సిగ చుట్టూ పెట్టుకుంది. మనసులు కలిసిన చోట అరమరికలుండవు. సుధాకర్తో కూడా చెప్పి గేటు వరకు వచ్చింది సింధు. కోడలు కొంటున్న తులసమ్మ పక్కకి తప్పుకుంటూ, బంధువులమ్మాయా అని అడిగింది జయని. కాదు, వదిన స్నేహితురాలు, పేరు సింధూర, ఆవిడ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ అంటూ గొప్పగా చెప్పింది. అప్పటికే సింధు టీవీఎస్ స్టార్ట్ చేస్తోంది. ఆవిడ కళ్ళజోడు పైకి తోసుకుంటూ 4 అడుగులేసి, ఎవరు సింధు అంది. సింధు వెనక్కి తిరిగి చూసి, మీరు ఎక్కడో చూసినట్టుంది అని, తులసమ్మత్తయ్య కదూ అంది. అంతలోనే ఆవిడ ఒక్క ఉదుట్న సింధుని కావలించుకుని, నా బంగారు తల్లి, ఎన్నాళ్ళయిందే చూసి, అమ్మ బావుందా, అన్నయ్యలు ఎక్కడున్నారు అంటూ ప్రశ్నలు వేసింది. అన్నయ్యలిద్దరూ అమెరికాలో ఉన్నారు, అమ్మ కూడా వాళ్ళ దగ్గరే ఉంటోంది. అప్పుడప్పుడు గుంటూరు వచ్చి పెద్ద మామయ్య దగ్గర 6 నెలలు, నా దగ్గర 6 నెలలు ఉంటూ ఉండేదే. ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యింది వచ్చి, మళ్ళీ ఈ సంవత్సరం రమ్మని రాశాను అంటూ గడగడా చెప్పి ఓ నిమిషం ఆగి, కావేరి, ఈవిడ మా మేనత్త, నాన్నగారు అమెరికా వెళ్ళాక మేము మా మేనమామల దగ్గరికి వెళ్ళిపోవటం, అక్కడే మాకు అన్నీ సెటిల్ అయ్యి పెళ్ళిళ్ళు అవి అయిపోవడంతో టచ్ పోయింది. నా పెళ్ళికి కూడా అత్తయ్య రాలేదు. తర్వాత నాన్నగారు పోయినప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయిందంతే. మళ్ళీ ఇన్నాళ్ళకి అనుకోకుండా కలిసాం. మీరిక్కడ ఉన్నట్టు ఒక్క మాట కూడా నాకు తెలియపరచలేదు ఎందుకు అని అడిగింది. శంకరం బావకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాక మీకు కబురు చేయటం కుదరలేదే. కోడలికి ఈ ఊరు బ్యాంకులో ఉద్యోగం, 2 పిల్లలు, రా లోపలికి అంటూ చేటంత మొహం చేసుకుని పిలిచిందావిడ. సింధు పిల్లల్ని తీసుకుని మళ్ళీ లోపలికి నడిచిందే. అయిన వాళ్ళు ఇంతకాలం కలుసుకోకుండా ఎలా ఉన్నారమ్మా అని ఆశ్చర్యపోయింది వర్ధనమ్మ. పోనీలేండి, ఈ రూపంగానన్నా కలుసుకున్నారు అంది సంతోషంగా కావేరే. ఒరే శంకరం, ఎవరొచ్చారో చూడు అని కేకలు పెడుతూ లోపలికి వెళ్ళింది తులసమ్మ. అమ్మమ్మ గారిని ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు నేను అంది జయ. శంకరం సింధూరను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. మీ మామయ్య ఓసారి కలిసి బెంగుళూరులో ఇంజనీరింగ్ చేస్తున్నావని చెప్పాడు. నీ పెళ్ళికి కూడా రాకపోవటంతో మీ సంగతులు తెలియలేదు. ఈ ఊళ్ళో ఉన్నావని తెలిస్తే తప్పకుండా అమ్మని తీసుకొచ్చేవాణ్ణి అన్నాడు. నర్మదని పరిచయం చేశాడు.
తనకంటే పెద్ద ఉద్యోగస్తురాలని తెలియగానే నర్మద ముఖం వివర్ణమైపోయింది. సింధు తులసమ్మగారి భుజం మీద చెయ్యేసి, అత్తయ్య మీ పల్లెటూరులోనే ఉంటుందనుకున్నా నిన్నాళ్ళు. అమ్మ ఈసారొస్తే అడ్రస్ తెలుసుకుని వెళదామని కూడా రాసింది ఉత్తరంలో. ఇక్కడే ఉన్నారని తెలిస్తే చాలా సంతోషిస్తుంది అంది ఆనందంగా. శంకరం కూడా చాలా సంతోషపడ్డాడు సింధు ఆప్యాయతకి. పిల్లల్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేశాడు. అబ్బాయి ఏం చేస్తాడే అడిగింది తులసమ్మ. ఆయన ఇంజనీరే అత్తయ్య అని అరుణ్ పనిచేసే కంపెనీ పేరు చెప్పింది. నర్మద టీ తీసుకొచ్చింది. తులసమ్మగారే అందుకుని ఈ పూటకుండి భోంచేసేళ్ళు, ఆలస్యమైతే బావ దింపుతాడు అందే. ఆవిడ చేతిలోంచి టీ కప్పు తీసుకుంటూ, ఈసారికి వదిలే, ఆయన్ని కూడా తీసుకొని మరోసారి వస్తాను అందే. మళ్ళీ వాళ్ళ చుట్టాల గురించి వాళ్ళెక్కడుంటున్నది కాసేపు చర్చించుకున్నారు. బావా, రేపు ఆదివారం మీరంతా మా ఇంటికి రావాలి అని ఆహ్వానించింది సింధు. అబ్బాయిని తీసుకుని మా ఇంటికి నువ్వే రావే అంది తులసమ్మ మొహమాటంగా. అదేమిటమ్మా అంత ప్రేమగా పిలుస్తుంటే అని మందలించాడు శంకరం. తప్పకుండా వస్తాం అన్నాడు సింధుతో. నర్మదతో కూడా వెళ్ళొస్తానని చెప్పి బయటకొచ్చింది సింధు. కావేరి వాళ్ళు వరండాలోనే కూర్చునున్నారు. అత్తయ్యను చూసిన సంతోషంలో, ఈ పిన్నిగారిని మర్చిపోకమ్మా అంది వర్ధనమ్మ. సింధు నవ్వేసిందే. సుధాకర్తో చెప్పాడు శంకరం, మా మామయ్య కూతురు, బంధుత్వం దగ్గరే కానీ రాకపోకలు లేక ఒకళ్ళ సంగతులొకళ్ళకి తెలియవు ఇన్నాళ్ల నుంచి అని. ఇప్పటికన్నా కలిశారు, చాలా మంచి రోజు ఇవ్వాలా అన్నాడు సుధాకర్. సింధు అందరికీ మరోసారి చెప్పి బయలుదేరింది. సింధు వెళ్ళాక కూడా ఆమె గురించే చాలాసేపు మాట్లాడుకున్నారు రెండిళ్ల వాళ్ళు. తులసమ్మగారు ఉత్సాహంగా మేనమామ గురించే, అతని తెలివితేటల గురించి, పిల్లల ప్రయోజకత్వాల గురించి శంకరానికి చెప్తూనే ఉంది. వాళ్ళ గురించి చెప్పుకొని కడుపు నింపుకోవటమేనా, వంట చేసేదేమైనా ఉందా అడిగింది నర్మద కటువుగా. తులసమ్మగారు టక్కున లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. శంకరం బయటికి నడిచాడు. శేఖర్కి చాలా అసహనంగా ఉంది. సిగరెట్ తీసి వెలిగించాడు. ఫోన్ చేస్తే యమున రావటానికి కుదరదందే. కర్ఫ్యూ రోజు తర్వాత ఆమె చాలా మాడిపోయిందే. బహుశా ఇంట్లో వాళ్ళు కట్టడి చేసుంటారు. ఆఫీస్ అయిపోయాక నిమిషం కూడా ఎక్కడా గడపట్లేదు. వాళ్ళమ్మగారికి అప్పటినుంచే ఒంట్లో బాగుండటం లేదని, త్వరగా వెళ్ళి వంటది చెయ్యాలని తను ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఓ వంక చెప్తోంది. ఆఫీసు వదిలే వేళకి వెళితే ఈరోజు రావటానికి కుదరదు, ఏమీ అనుకోకండి అంటూ తుర్రుమంటుంది. ఆమె సంగతలా ఉంటే ఇక తల్లి సంగతి మరోలా ఉంది. ఎవరో సంబంధం తెచ్చారో, చూడటానికి రమ్మనో, అసలు పెళ్ళెందుకు చేసుకోవో చెప్పమనో వేధిస్తోంది. పులి మీద పుట్రల పెద్ద మామయ్య వాళ్ళ ఆఖరిదే పెళ్ళిడికొచ్చిందని మేనరికం చేసుకోమని రాయబారం పంపాడు. ఆయనదే గుంటూరులో పొగాకు వ్యాపారం, బాగా సంపాదిస్తూ ఇన్నాళ్ళు అందరినీ దూరం పెట్టాడు. ఈ మధ్య పెళ్లిలో శేఖర్ని చూసి అల్లుణ్ణి చేసుకోవాలని మురుస్తున్నాడు. నాన్నగారికి అంత ఇష్టం లేకపోయినా ఆడవాళ్ళకి పుట్టింటి మీద మమకారం మెండు కదా. మామయ్య లక్షలు గడించాడు. ఇద్దరు ఆడపిల్లలే. శిరీషని చేసుకో, కొడుకైనా అల్లుడైనా నువ్వేననుకుంటాడు అని నూడిపోస్తోంది. ఎన్నాళ్ళు అక్కర్లేని వాళ్ళం ఇప్పుడు కావలసి వచ్చామా మనం? అయినా మేనరికాలు నాకిష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు తను. సరే అయితే బయట సంబంధాలు బోలెడొస్తున్నాయి, నువ్వు చూడటానికి కూడా రాకపోతే మీ అబ్బాయికేమీ అవకరం అని అడుగుతారందరూ అంటూ సాధిస్తోంది. ఈరోజు పొద్దుటే అమ్మాయి హైదరాబాదు చూడాలంటోంది. ఒక్కదాన్ని పంపిస్తున్నాను. ఆదివారం పొద్దుట స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చుకోమని మామయ్య ఉత్తరం పంపాడెవరితోటో. అమ్మ బోలెడు సంబరపడిపోతోంది. ఆడపిల్ల దగ్గరగా మసిలితే కొడుకు కరిగిపోతాడనుకుంటోంది కాబోలు. అయినా ఆవిడ అనుకొని ప్రయోజనం లేదో. యమున సంగతి ఇక దాచకూడదు. సిగరెట్టు వేలు చుర్రుమనిపించడంతో ఆలోచనల్లో నుంచి బయటపడి అవతల పడేశాడు. ఏమైతే అయ్యిందని స్కూటర్ స్టార్ట్ చేశాడో. అనుకోకుండా శేఖర్ ఇంటికి వచ్చేటప్పటికి అవాక్కైపోయింది యమున. శేఖర్ని గుర్తుపట్టి, బావున్నావా నాయనా? ఇదిగో అప్పటినుంచి ఇలా మంచం మీదే ఉన్నాను, ఆయాసం ఎక్కువైపోయింది అంది కాత్యాయనే. యమున మౌనంగా మంచినీళ్ళు అందించింది. ఎందుకొచ్చారు అని కళ్ళతో ప్రశ్నిస్తోంది. నాన్నగారు లేరా అడిగాడు. గుడికెళ్ళారు. తమ్ముడు టైపుకెళ్ళాడు. మంచినీళ్ల గ్లాస్తో పాటు చీటీ చేతిలో పెట్టి
చదువుకోమని సైగ చేశాడు. వంటింట్లోకి వెళ్ళి విప్పింది. 10 నిమిషాల్లో పార్కు దగ్గరికి రా, చాలా మాట్లాడాలి, లేకపోతే ఎప్పటికీ మాట్లాడను అనుంది. బయటకొచ్చి ఇంకా వంట కాలేదు, ఇందాకే వచ్చాను అంది రానన్నట్టుగా. శేఖర్ లేచి వెళ్ళొస్తాను అని కాత్యాయనికి చెప్పి బయటికి నడిచాడు. వాకిలి దాకా వచ్చిన యమునతో చెప్పాడు, సరిగ్గా 10 నిమిషాలు చూస్తాను, లేకపోతే రాశానుగా అని వెళ్ళిపోయాడు. అన్నట్టుగా 10 నిమిషాలు చూశాడు. యమున రాలేదు. లేచి బయటికి నడుస్తుండగా శేఖర్ అని వినిపించింది. ఆగి చూశాడు. వెనుక నుంచి యమున వస్తోంది. తిరిగి వచ్చి సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాడు. యమున రాగానే కూర్చోమని చూపించాడు. కూర్చుంది. ఏమిటి సంగతి అని అడిగింది. ఒళ్ళు మండిపోయింది శేఖర్కి. అసలు ఏమనుకుంటున్నావు? 15 రోజులయ్యింది కలిసి. పిచ్చివాళ్ళ ఫోన్ చేస్తున్నాను, మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. అంత బిజీగా ఉన్నావా, లేక నన్ను తప్పించుకోవటానికి కబుర్లు చెప్తున్నావా అన్నాడు. యమున తలెత్తి చూసి చెప్పింది, ఇదివరకు ఇట్లా కలుసుకోవడానికి కుదరదు. అమ్మ ఆరోగ్యం అంత బాగలేదు. నాన్నగారు సరే సరే, నేను త్వరగా ఇల్లు చేరకపోతే వాళ్ళు తట్టుకోలేరు. అయినా తమ్ముడు కూడా పెద్దవాడయ్యాడు. ఎక్కడైనా మన చూస్తే బాగుండదు. వెంటనే అతను, నీ వైపు నుంచి బాగానే చెప్పావు, మరి నా సంగతి ఆలోచించు. ఇంట్లో అమ్మ పోరెక్కువైపోయింది. గుంటూరు నుంచి మేనమావ పిల్లను కూడా తోలేస్తున్నాడు. ఏమని చెప్పి తప్పించుకోను? ఎన్నాళ్ళీ దొంగ ప్రణయం? కోపంతో దవడకండరం బిగుసుకుంది శేఖర్కి. నేను ముందే చెప్పాను, ఇంకా 2.5 ఏళ్ళు ఆగాల్సిందేనని. ఆగలేకపోతే మీ ఇష్టం. మీరు మేనరికం చేసుకున్నా లేక మరింకెవరినన్నా చేసుకున్నా నేను తప్పు పట్టను. తల కిందకు వాల్చి కొంగు మెలిపెడుతూ చెప్పింది. శభాష్, మంచి మాట చెప్పావు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. త్వరలో శుభలేఖలతో కలుస్తాను. పెళ్లి కోసం నేను పరితపించిపోతున్నాను. ఎవరైనా పర్వాలేదు నాకు, ఆడదైతే చాలు. కఠినంగా చెప్తున్నా అతని గొంతులో బాధ తెలుస్తూనే ఉంది. శేఖర్ కళ్ళ నిండా నీళ్లతో తలెత్తి ఏదో చెప్పబోతున్న యమునని వారిస్తూ చెప్పాడు. నా గురించి చాలా బాగా ఆలోచించావు, చాలా సంతోషం. ఆడదాని గురించి ఎవరైనా తప్పుగా రాస్తే తిట్టుకునేవాణ్ణే, మోసగత్తెలని చిత్రీకరిస్తే మగవాడి చేతగానితనం అనుకునేవాణ్ణి. కానీ ఎటువంటి వాణ్ణైనా పిచ్చివాణ్ణి చేయగల సత్తా మీ జాతికుందని నిరూపించావు. నన్ను తెలివిలేని వెధవని చేసి ఆడించావు. నీ ఉద్యోగం, నీ అందం చూసుకొని నీకు గర్వం అనుకుంటాను. ఆ విషయంలో నాకు ఏం లోటు లేదో. కో అంటే 1,000,000 మంది వస్తారు. నీకంటే అందగత్తెని, నీకంటే గొప్ప ఉద్యోగస్తురాల్ని చేసుకోగలను. తర్వాత నన్ను మోసం చేశావనొద్దు. నీ అంగీకారంతో చేసుకోబోతున్నాను అని లేచి నిలబడ్డాడు. యమున కూడా లేచి నిలబడి, నే చెప్పేది ఏమిటంటే అంటుండగా శేఖర్ ఆపమన్నట్టు చేయి చూపించాడు. మీ ఆడవాళ్ళందరూ తెలివిగలవాళ్ళు, మేమే తెలివిలేని వెధవలమని మీ నమ్మకం. మీరు చేయమన్నట్టల్లా చేసి చెప్పిందల్లా వినాల్సిన కర్మ మాకేం పట్టలేదో. వస్తా అని నడవసాగాడు. యమున అతని కూడా 2 అడుగులు వేసింది. ఏదో చెప్పాలనుకుంది. కానీ అంతలోనే, ఎందుకు నే వెంట పడాలి? అతనికి ముందే చెప్పానన్నీ. ఇప్పుడు ఇలా తొందరపడితే ఎలా? అతన్ని ఒప్పించడం కన్నా వ్యర్థమైన పని ఇంకోటి లేదు. తన పరిస్థితికి ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవటం కుదరదు. ఏం చేస్తాడో, ఏం ఆలోచించుకుంటాడో అతనికే వదిలేయటం మంచిది అనుకుని అక్కడే ఆగిపోయింది. బైక్ స్టార్ట్ చేస్తూ 2 నిమిషాలు గడిపాడు శేఖర్. యమున అక్కడే ఆగిపోవటం చూడగానే చర్రున మండింది. కానీ తమాయించుకున్నాడు. తనకేనా అహం, నాకు లేదా? ఆ విషయానికి వస్తే నేనెందులో తక్కువ అనుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అతని వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది యమున. పూర్తిగా అతని బండి చుక్కలా అయిపోయి మలుపు తిరిగి మాయమైపోయేదాకా చూసిందే. నా శేఖరేనా అలా వెళ్ళిపోయింది? ఎప్పుడు వెళ్ళిపోతానంటే అప్పుడేనా అని అడిగే శేఖర్ తన ఎంత నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడో ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. తను చెప్పదలుచుకున్నది చెప్పనీయలేదు. ఇంత కఠినత్వం ఎక్కడి నుంచి వచ్చింది? తన శరీరంలో నుంచేదో భాగం దూరం చేసినట్లనిపిస్తోంది. అసలు ఇదంతా నిజమేనా? ఇంటివైపు అడుగులేసింది యమున. చాలా నెమ్మదిగా అడుగులేయసాగింది. వెనక నుంచి హఠాత్తుగా నల్లపిల్ల అనో, హలో హీరోయిన్ అనో పిలుపు వినిపిస్తుందని ఆశగా ఉంది. ఎంత నెమ్మదిగా నడిచినా ఇల్లు వచ్చేసింది. లోపలికి ఎలా వెళ్ళిందో తనకే తెలియదు. మంచం మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. శబ్దం రాకుండా నోట్లో కొంగు కుక్కేసుకుంది. సందు మలుపు తిరగగానే శేఖర్కి కొంచెం కొంచెం కోపం తగ్గసాగింది. నేనెందుకు ఇవాళింత బ్యాలెన్స్ లేకుండా ప్రవర్తించానో
తను చాలా సున్నితం. వచ్చేస్తుంటే ఎంత బేలగా చూస్తూ నిలబడింది. ఇంకా అక్కడే కూర్చొని మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ఏడుస్తుందేమో. ఇదే అదనుగా తీసుకుని ఏ రౌడీ వెధవైనా వెకిలి వేషాలేస్తే చీకటి పడుతోంది. ఏదైనా అఘాయిత్యం జరిగితే ఈ ఆలోచన రావటమే తరువాయి. బండి వెనక్కి తిప్పుకొని ఫాస్ట్గా వెనక్కొచ్చాడు. వడివడిగా నడుస్తూ తాము కూర్చున్న బెంచి దగ్గరకొచ్చాడు. ఖాళీ బెంచి వెక్కిరించిందే. నెమ్మదిగా బయటకొచ్చి చూశాడు. ఎక్కడా యమున జాడలేదు. వెళ్ళిపోయి ఉంటుంది. అవును, తనకి తన వాళ్లే ముఖ్యం. తను మధ్యలో వచ్చినవాడు, అందుకే మధ్యలోనే వదిలేసిందే. తనే పిచ్చిగా ఆమెతోటితే జీవితం అని అందరినీ దూరం చేసుకుంటున్నాడు. తను స్నేహితులని కలిసి వాళ్లతో తిరిగి ఎంతకాలమైందే. మొదట్లో పిలిచేవాళ్ళు, ఇప్పుడిప్పుడే వాళ్ళకి విసుగొచ్చి మానేశారు. తనకి యమునని చూడకపోతే పిచ్చెక్కుతుంది. ఆమె గురించి ఆలోచించకపోతే అన్నం సహించదు. ఆమె మాట వినకపోతే నిద్ర పట్టదు. మరి తనకి ఇలాగే ఉంటుందా? ఉంటే ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందా? నువ్వెంత అన్నట్టుగా ధిక్కరించేసిందే. తను ఫోన్ చేస్తే సీట్లు లేదని చెప్పించిందే. ఒక్కసారి బయటికి రమ్మంటే వీలవదని నిష్కర్షగా చెప్పేసిందే. ఆమె ఏదైనా కోరితే చేయడానికి తను సిద్ధంగానే ఉంటాడు. ఆమె కనుసన్నల్లో మెలిగాడు. ఏం తక్కువ చేశాడని ఇలా వదిలి వెళ్ళిపోయిందే. తను మొదటి నుంచి తన తమ్ముడు గురించి తల్లిదండ్రుల గురించి తప్ప మరేం పట్టనట్టుగానే ఉంది. నాదే తప్పు. పిచ్చిగా ప్రేమించేశాను. ఇక జీవితంలో ఆమె తప్ప మరేం లేదన్నంతగా. బాగా బుద్ధి చెప్పిందే. కోడి వెంట పడితే చెప్పుతో కొట్టి సత్కరించినట్టు చేసింది అనుకున్నాడు. అన్యమనస్కంగా వచ్చి బండి స్టార్ట్ చేశాడు. మనసంతా వెలితిగా ఉంది. రేపటి నుంచి ఎలా బ్రతకటం అన్న ప్రశ్న ఎంత విదిలించినా మనసులోకి చొచ్చుకొస్తోంది. ఆమె లేకుండా 25 ఏళ్ళు బతకలేదా? ప్రేమ అనేదో పిచ్చి, అంతా ట్రాష్ అనుకుంటూ వెళుతున్నాడు. చుట్టూ ఉన్న ప్రపంచం అతని కంటి కానట్లేదు. ఎదురుగుండా వస్తున్న కారు, అది చేస్తున్న హారను చప్పుడు కూడా అతనికి పట్టలేదు. అంతే, ఒక్కసారిగా శరీరం అంతా గాల్లోకి లేచింది. తర్వాత ఎత్తు మీద నుంచి కింద పడ్డాడు. అమ్మా అన్నాడు బాధతో. ఇకంతా చీకటే. ఆ పైన ఆలోచించడానికి శేఖర్కి ఏమీ తెలియలేదు. ఆదివారం సింధు చాలా హడావిడిగా ఉంది. చిట్టమ్మకు చేతి నిండా పని. ఆవడలు పాయసం చెయ్యమని చెప్పింది. బీన్స్, కొబ్బరేసి కూర, టొమాటో పప్పు, సాంబారు, రసం, అప్పడాలు, వడియాలు, గోంగూర పచ్చడి అన్నీ తయారు చేసి టేబుల్ మీద సెట్ చేయించింది. ముందు రోజే అరుణ్కి చెప్పింది. రాక రాక మా మేనత్తొస్తోంది, మంచి చీర పెట్టాలి. పెద్దవాళ్ల చీరల గురించి నాకంతగా తెలీదు. మీ అమ్మగారు కట్టుకునేలాంటి చీర ఒకటి కొనితే అని. మరావిడ కోడలికో అన్నాడు అరుణ్. సింధుకి నర్మద అంతగా నచ్చలేదు. అందుకే ఏం మాట్లాడకుండా పిల్లల కోసం మంచి కార్టూన్ పిక్చర్స్ తీసుకురా. ఐస్ క్రీమ్ మర్చిపోకు. ఇంకో మాట, మంచి పాన్ షాపులోంచి మిఠాయి కిళ్ళీలు కూడా తీసుకురావాలి రేపు అందే. సింధు చాలా రోజులకి హుషారుగా కనిపించింది అరుణ్కి. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. 10 అవుతుండగా ఆటో ఆగింది. గుమ్మంలోకి ఆత్రంగా వెళ్ళింది సింధు. శంకర్, నర్మద పిల్లలు దిగారు. రండి రండి అంది చిరునవ్వుతో. ఆటోలోంచి నెమ్మదిగా తులసమ్మగారు దిగుతుందని చూసింది కానీ ఆవిడ జాడలేదు. శంకర్ ఆటో అబ్బాయికి డబ్బులిచ్చి పంపేశాడు. అత్తయ్య రాలేదా అడిగింది నిరాశగా. ఆవిడికి ఈవేళ కాస్త జ్వరం తగిలింది. మీరెళ్ళి రండి, నేను ఇంకోసారి వస్తానన్నారు అంది నర్మద. సింధు ఉత్సాహం నీళ్లు జల్లినట్టు ఉఫ్ఫుమని ఆడిపోయింది. అరుణ్ బయటకొచ్చి శంకర్తో చెయ్యి కలిపాడు. అందరూ లోపలికొచ్చి హాల్లో కూర్చున్నారు. పిల్లలు అల్లరి చేయటం ప్రారంభించారు. చేపలు చేపలు అంటూ ఆక్వేరియం చూసి చప్పట్లు చరిచారు. చిట్టమ్మ అందరికీ జ్యూస్ తెచ్చిచ్చింది. శంకర్, అరుణ్ ఏవో లోకాభిరామాయణంలో పడ్డారు. అత్తయ్య వస్తుందని ఆశపడ్డాను అంది సింధు. నర్మద కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏదో పుస్తకం తీసుకుని చూస్తూ కూర్చుంది. గోపి పిచ్చి అల్లరి చేస్తున్నాడు. తేజ బొమ్మలు తీసుకుని వాడేడుస్తుంటే నవ్వుతున్నాడు. వల్లి, సీత పర్వాలేదు, నెమ్మదిగా కనిపించారు. అరుణ్ లేచి భోజనాలకు పదండి అని ఆహ్వానించాడు. సింధు కూడా లేచి రండి అని నర్మదని పిలిచి టేబుల్ దగ్గరికి వెళ్ళింది. శంకర్, పిల్లలు, నర్మద, అరుణ్ కూర్చున్నారు. సింధు వడ్డించసాగింది. నువ్వు కూడా కూర్చో చెప్పాడు శంకర్. గోపి చాలా గారాలు పోయాడు. ఇదొద్దు అదొద్దు అంటూ అన్నీ వేసుకుని పారేశాడు. నర్మద కూడా అంతే. శంకర్, ఆడపిల్లలు నీటుగా తిన్నారు. భోజనాలయ్యాక చిట్టమ్మ పాన్ అందించింది. వంటిల్లు సర్దుతున్న సింధు దగ్గరికి వల్లి వచ్చింది.
పిన్ని, మీ ఇల్లు చాలా బాగుంది, నీ వంట కూడా అందే. డిప్పకాయలా మాట్లాడుతున్న దాన్ని చూసి నవ్వుతూ, మీ అమ్మ వంట కంటేనా అందే. మా అమ్మ వంటే చెయ్యదసలు, బామ్మే చేస్తుంది అందే. మళ్ళీ గొంతు తగ్గించి, మా అమ్మ ఏ పని చెయ్యదు, బామ్మని తిట్టడం తప్ప అని కిసుక్కున నవ్వింది. బామ్మకి జ్వరం వచ్చిందా పాపం అంది సింధు మాట మార్చటానికి. అంతా అబద్ధం, ఆటోలో సరిపోరు మీరొద్దు అంది అమ్మ. అంతే, బామ్మ చిన్న మొహం చేసుకుని ఉండిపోయింది. నాన్నేదో చెప్పబోతే బాగా తిట్టింది అమ్మ. దాంతో ఆయన నోరు మూసేసుకున్నారు అని అభినయంతో చెప్పేసింది. సింధుకు ఒళ్ళు మండింది. అప్పటికప్పుడు వెళ్ళి కడిగి పారేద్దామనిపించింది. కానీ ఉగ్గబట్టుకుని ఐస్ క్రీమ్ తీసుకుని హాల్లోకి నడిచింది. అప్పటికే గోపి రమ్య బార్బీడాల్ జుట్టంతా పీకి పాడేశాడని అది గొంతు చించుకొని ఏడుస్తోంది. చిట్టమ్మ రమ్యని తీసుకెళ్ళు అని పురమాయించి అందరికీ ఐస్ క్రీమ్ సర్వ్ చేసింది. నర్మద వాడిని మందలించటం కానీ వాడు చేస్తున్న అల్లడికి సిగ్గుపట్టం కానీ లేదు. తనని కాదన్నట్టు కూర్చొని వీడియో చూస్తోంది. శంకర్, అరుణ్ బాగానే మాట్లాడుకుంటున్నారు. కంపెనీ దొరికితే కబుర్లు చెప్పటం అరుణ్కి సరదానే. బెడ్రూమ్లోకి రాగానే తులసమ్మ గారి కోసం తెప్పించిన నెమలికంఠం రంగు గుంటూరు జరీ చీర ప్లేట్లో పెట్టి కనిపించింది. సింధుకి మనసు కలుక్కుమంది. అది తీసి బీరువాలో పెట్టి జాకెట్ బట్ట ఒక్కటే తీసి ప్లేట్లో పెట్టింది. శంకర్ లేచి ఇక బయలుదేరతాం అనగానే, ఇవాళ అత్తయ్యని తీసుకురాకుండా నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు, కారణాలు ఏమన్నా కానీ ఈసారి నేనే వచ్చి అత్తయ్యని తెచ్చుకుని నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంచుకుంటాను అందే. నర్మద మొహం మాడిపోయింది. పదండి పదండి అని పిల్లల్ని తొందర పెట్టింది. సింధు బొట్టు పెట్టి జాకెట్ గుడ్డ చేతిలో పెట్టింది. వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మయ్య అనిపించింది. ఇల్లంతా రణరంగంలా మార్చేశాడు గోపిగాడు. చిట్టమ్మని విసుక్కుంటూ ఇల్లు సరదసాగింది. ఏం పిల్లాడు బాబు, అదేం పెంపకం అంది సింధు అరుణ్తో. చిట్టమ్మ కూడా పిల్లలు అలాగే ఉంటారు అని చెప్పి శాంతమూర్తిగా గదిలో దూరుతున్న అతనిని వెనుక నుంచి మొట్టబోయింది సింధు. జయ ఒక్కతే డాబా మీద కూర్చునుంది. వచ్చిన ఓ నెల రోజులు అమ్మ వదినెల అపురూపాలతోటి అన్నగారి హాస్యాలతోటి సరదాగా గడిచిపోయింది. కానీ ఈ మధ్య శశిధర్ గురించిన ఆలోచనలతో బెంగగా ఉంది. పగలంతా చాకిరి అత్తగారి సాధింపులతో గడిచిపోయినా సాయంత్రం శశిధర్ కోసం ఎదురు చూస్తుంటే సంతోషంగా ఉండేది. శశిధర్ వస్తూనే ఇందాకేమైందో తెలుసా అంటూ బోలెడు కబుర్లు చెప్పేవాడు. అందులో జైకి సంబంధించిన విషయం ఒక్కటి కూడా ఉండదు. సినిమాల గురించో, పాలిటిక్స్ గురించో, క్రికెట్ గురించో చెప్తాడు. చివరికి నీకేం అర్థం కాదులే మొద్దువి అని కొట్టిపారేస్తాడు. జైకి నిజంగానే అర్థం కాకపోయినా చాలా ఉత్సాహంగా కుతూహలం తెచ్చుకొని మరీ వింటుంది. ఎందుకంటే ఇంట్లో అతని తల్లి, అక్కగారు ప్రతిదానికి చిన్న వెధవ్వే, నీకేం తెలుసు అంటూ తీసి పాడేసి మాట్లాడతారాయన్నే. అతను పెద్ద పెద్ద కళ్ళు చేసి చెప్పే కబుర్లు, అతని నొక్కుల క్రాఫ్ చూస్తూనో, సొట్టపడే అతని గడ్డం చూస్తూనే వినటం జైకి ఇష్టం. ఒక్కోసారి అన్నం ముందు కూర్చుని కబుర్లు మొదలెడితే అన్నం తినడం కూడా జై గుర్తు చేయాల్సి వచ్చేదే. ఇప్పుడు ఎవరితో కబుర్లు చెప్తున్నాడో ఏంటో అనుకుంటే చాలా బెంగగా అనిపించింది. అత్తగారికి ఎంతసేపు ఎవరినో దెప్పటం, ఎదురింటి పొరుగింటి పెత్తనాలు, ఆడపడుచు పిల్లలు, తిండి, సినిమాలు చూడటం తప్ప వాళ్ళకు వేరే ప్రపంచం అక్కర్లేదు. ఇతనికి స్నేహితులు ఎక్కువ. తిరిగి తిరిగి ఏ రాత్రికో ఇల్లు చేరి ఉంటే తిని, లేకపోతే అలాగే పడుకుంటాడు. ఒక్క ఉత్తరమైనా రాయొచ్చు కదా. ఈ ఆలోచన రాగానే తను రాగానే క్షేమంగా చేరినట్టు అత్తగారికో ఉత్తరం రాసి ఊరుకున్న సంగతి గుర్తుకొచ్చింది. పోనీ నేనే రాస్తేనో అనుకుంది. వదినని కవర్ తెచ్చిపెట్టమని అడగాలి. అన్నయ్యని అడగాలంటే సిగ్గు. 8వ నెల కూడా వచ్చిందేమో, చాలా భారంగా ఉంది. అందరూ త్వరగా పురుడొచ్చేస్తుందంటున్నారు. కొంతమంది మగపిల్లాడే, కడుపు చూస్తే తెలుస్తోంది అంటున్నారు. మగపిల్లాడైతే శశిధర్ పోలికొస్తే చాలా బాగుంటాడు. పెళ్లి చూపులకు అతను వచ్చినప్పుడు అక్కయ్య లోపలికొచ్చి హీరోలా ఉన్నాడు అందే. ఎవరైనా సరే అని సరిపెట్టుకుంటున్న తను అతన్ని చూడగానే ఈ సంబంధమే ఖాయమవ్వాలని దేవుణ్ణి వేడుకుందే. పెళ్ళయ్యాక తొలి రాత్రి మీరు నన్ను చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగింది. అమ్మ అక్కయ్య సరేనంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను అన్నాడు. తను బొంగమూతి పెట్టి ఒకవేళ వాళ్ళు నచ్చలేదంటే ఏం చేసేవారు అని అడిగింది. మానేసేవాణ్ణి అని ఠకీమని చెప్పాడు. మీకు
నచ్చినప్పుడు వాళ్ళదేముంది, నేను చేసుకుంటాను, నా ఇష్టం అని చెప్పలేరా అందే. సరే, వాళ్ళిష్టంతో చేసుకుంటేనే అంతంత మాత్రం. ఇక ఎదురించి చేసుకుంటే నన్ను నిన్ను బ్రతకనిస్తారా అన్నాడు అమాయకంగా. ఆ అమాయకత్వం వెనుక నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడే గుణం ఉంది. అతని మనస్తత్వం అర్థం చేసుకుని ఆనాటి నుంచి మసలుకుంటోంది. ఎన్నోసార్లు ఇతని మనసులో ఉన్నమాట బయట పెట్టడం ఇతనికి చేత కావట్లేదు అనుకుంది తను. ఓసారి ఆఫీసు నుంచి త్వరగా ఇంటికొచ్చాడు. సినిమాకెళదాం అన్నాడు. తను అత్తగారిని అడగమంది. తల్లితో చెప్పగానే ఎలా కుదురుతుంది, అర్ధరాత్రి వచ్చి చేస్తుందా వంట అని ఎగిరిపడింది. నువ్వు చేయొచ్చుగా అని అడగాలని అతనికి అనిపించింది, కానీ అడగలేకపోయాడు. గదిలోకొచ్చి అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు, మీ వాళ్ళు జాతకాలు చూపించారా అని అడిగాడు. ఎంతకాలం అయ్యాక ఈ ప్రశ్న వేస్తున్నాడేమిటని తను తెల్లబోయింది. తర్వాత సంగతి తెలుసుకుని తను నవ్వుకుంది. అతని గురించి ఆలోచిస్తున్న కొద్దీ బెంగ ఎక్కువ అవుతోంది. జయా జయా అంటూ కింద నుండి కావేరి పిలిచిందే. నెమ్మదిగా లేచి కిందకొచ్చిందే. ఒక్కదానివే ఏం చేస్తున్నావు, అలా ఉన్నావేంటి, ఒంట్లో బాగలేదా అడిగింది ఆదుర్తాగా. ఏం లేదు వదినా అంటూ లోపలికెళ్ళింది జయ. నాకు తెలుసులే అంది వెనకాలే వచ్చిన కావేరి. ఏంటది ఇది అంటూ వెనక నుంచి చేతులు ముందు పెట్టి చూపించింది కావేరి. అవి కవర్లో. తన మనసులో మాట వదినకప్పుడే ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ వదినా అంది సంభ్రమంగా. ఇవి నువ్వు వచ్చినప్పుడే తెప్పించి పెట్టాను, నీకెప్పుడు అవసరమైతే అప్పుడు ఇద్దామని. కానీ నీకు ఆ ధ్యాసే కలగలేదు. ఇప్పుడు నీ ముఖం చూస్తే పతి మీదకి ధ్యాస మళ్ళిందని తెలుస్తోంది. తీసుకో, చక్కగా నీ ప్రేమంతా ఒలకబోసేయ్ అంది చిలిపిగా. జయ సిగ్గుపడుతూ తీసుకుని రాత్రికి రాస్తాను అంది. అవును, కొన్ని పనులు రాత్రికే కేటాయించాలి అంది ఉడికిస్తూ కావేరి. అబ్బా ఏమైంది నీకు ఈవేళ అంటూ నునిసిగ్గులు గులాబీ మొగ్గలై పూస్తుండగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయ. రాత్రి భోజనాలయ్యాక ఉత్తరం రాయటానికి ఉపక్రమించింది జయ. ప్రియమైన శ్రీవాడికి అని మొదలుపెట్టింది. తర్వాత ఏం రాయాలో తెలియలేదు. నేను క్షేమం, మీరు క్షేమంగా ఉన్నారా అని రాసింది. ఇంకేం విశేషాలు లేనట్టుగా అనిపించింది. ఎలా రాయాలో వదిన అడుగుదామనుకుని మళ్ళీ ఆట పట్టిస్తుందని ఊరుకుంది. త్వరగా ఇల్లు చేరుతుండమని, అన్నం అది వేళకి తినమని, డబ్బులు అనవసరంగా ఖర్చు చేయొద్దని ఏవేవో రాసింది. కడుపులో బాబు ఊడికే తంతున్నాడని, త్వరగా పురుడొచ్చేస్తుందని అందరూ అంటున్నారు. మీరప్పుడు ఇక్కడే ఉంటే బాగుంటుంది, తండ్రి కాబోతున్నందుకు మీకు సంతోషంగా లేదు అని రాసింది. ఆ తరువాత అన్నయ్య పిల్లల గురించి, వదిన ఓర్పు గురించి ఇలా 4 పేజీలు రాసింది. మొదట్లో అసలు సంగతులే లేవనిపించాయి. ఇప్పుడు ఇన్ని సంగతులు పుట్టుకొచ్చేసా ఏంటబ్బా అని ఆశ్చర్యపోయింది. చివరకు ముద్దులతో మీ జయప్రద అని రాసి బోలెడు సిగ్గుపడిపోయింది. మర్నాడు ఉత్తరం వదినకిచ్చి పోస్ట్ చేయమని చెప్పిన దగ్గర నుంచి ఉత్తరం చదువుకొని ఏమనుకుంటాడో, అసలు అతనికన్నా ముందరే ఎవరైనా విప్పుతారేమోనని పలు రకాల అనుమానాలతో గడిపింది. సాయంత్రం కావేరి వస్తూ ఊలు ఉండలు తెచ్చిచ్చి ఖాళీగా కూర్చుంటే అస్సలు తోచదు, నీకు అల్లటం వచ్చుగా, చక్కని స్వెటర్ అల్లు అందే. జైకి హుషారొచ్చేసింది. వెంటనే అల్లటం ప్రారంభించింది. వర్ధనమ్మకి అస్సలు తీరికలేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంది. జైకి ఇష్టమని ఓ రోజు పల్లీపాకం, ఓ రోజు కొబ్బరి లౌజు, ఓ రోజు కొయ్య రొట్టె తీసి తినేదాకా వదలదు. మధ్య మధ్యలో ప్రభ దుమారంలో వచ్చి దానికైతే అన్నీ చేసి పెడతావు అంటుంది. నీకు చేశాను కదే అంటే, ఎప్పుడో చేశావులే, ఇప్పుడు మాత్రం నా కోసం ఏం చేయవు అని సణుగుతూనే చేసినవన్నీ తీసుకెళ్తూ ఉంటుంది. ఓ రోజు కాత్యాయని వచ్చింది. నువ్వు వచ్చినప్పటి నుంచి రావాలనుకుంటూనే ఉన్నాను, కానీ నా వశం కాలేదు. ఇంకా చూడాలనిపించి పడుతూ లేస్తూ వచ్చాను అంటూ జయ ఆరోగ్యం గురించి, అత్తగారి గురించి అడిగి తెలుసుకుంది. నిండుగా తిరుగుతున్న జయను చూస్తుంటే యమున వయసుదే కదా, దానికెప్పుడు పెళ్లి చేస్తామో అని ఆ తల్లి మనసు పరితపించింది. వచ్చారు కదా, ఇవాళకి ఉండి వెళ్ళండి అని వర్ధనమ్మ బ్రతిమాలింది. యమునకి ఒంట్లో కులాసాగా లేదు. ఆఫీసు నుంచి రావడంతోనే పడుకుని పోతోంది. రోజు తలనొప్పి అంటోంది. డాక్టర్కి చూపించుకోమంటే వినదు, మొండిది అని బాధపడింది. యమునను ఒకసారి రమ్మనండి అత్తయ్య అంది జయ. నువ్వే వచ్చి ఓ రోజుండి వెళ్ళమ్మా, దానికి తగని మొహమాటం, ఓ రోజు తీసుకురావే అని కావేరికి చెప్పింది. కావేరి సడేనంది.
తన చెల్లెలు ఆరోగ్యం గురించి విన్నాక చూడాలనిపించిందే. ఎంతో చలాకీగా ఉండే యమున అలా ఉంటోందంటే బహుశా నిజంగానే ఏదైనా సుస్థి ఏమో. బలవంతంగానైనా సరే డాక్టర్కి చూపించాలి అనుకుందే. కనుచీకటి పడుతుండగా శరత్ వచ్చి కాత్యాయనిని తీసుకెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం పక్కింట్లో నుంచి పెద్ద పెద్ద అరుపులు, గొడవ వినిపించిందే. ఏమైందబ్బా అని జయ గోడ దగ్గరికి వెళ్ళి చూసిందే. అందరికీ మా ఇంటి సంగతులే కావాలి. చుప్పనాతి మూక మడి అలగా వాళ్ళ మధ్య ఉండాల్సి వచ్చిందే. కాస్త చప్పుడైతే చాలు వచ్చేస్తారు గోడ దగ్గరికి అంటూ నర్మద రయ్యమని వచ్చి వాళ్ళ కిటికీ తలుపులేసిందే. జయ లోపలికి వచ్చేస్తుంటే తులసమ్మగారి మూలుగు, ఏడుపు వినిపించిందే. లోపలికొచ్చి తల్లితో చెప్పిందే. ఆవిడ చేస్తున్న పని ఆపి బయటకొచ్చి చూసిందే. గోపిగాడు గోటికాయలాడుతున్నాడు ఎవరో పిల్లలతో. ఒరే బామ్మగారికి ఒంట్లో బావుందా అని గొంతు తగ్గించి అడిగిందే. బామ్మ నూతి దగ్గర జారిపడిందే. మోకాలింతలావున వాచిపోయిందే. నీకెవరు చేస్తారని పడ్డావంటూ అమ్మ తిడుతుంటే ఏడుస్తోందే. నాన్న కొబ్బరి నూనె రాసి ఆఫీస్కి వెళ్ళిపోయారు అని గడగడా చెప్పేశాడు. 70 ఏళ్ళు పైబడిన ఆవిడ చేత ఇంటెడు చాకిరీ చేయించటమే కాక ఆవిడ కాస్త మూలిగితే చాలు నానా మాటలు అంటుందే. ఆ కొడుక్కైనా ఉండాలి బుద్ధి అని గొనుక్కుంటూ లోపలికొచ్చి కావేరి జయ వాళ్లతో చెప్పిందే. అయ్యయ్యో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. అసలే పెద్ద వయసు, విరిగితే అతకవు కూడాను అంది బాధగా కావేరే. జయకు ఆవిడ దుస్థితి తలుచుకుంటే కళ్ళనీళ్ల పడియంతమయ్యిందే. నర్మద కాసేపటికి చక్కగా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది. వెంటనే వర్ధనమ్మ, జయ అవతలి వాటాలోకి వెళ్ళారు. నొప్పెక్కువ ఉన్నట్టుంది. ఆవిడ ఒకటే ఏడుపు. నిజంగానే మోకాలు చాలా వాపొచ్చేసిందే. ఇలాంటి స్థితిలో కూడా వదిలి వెళ్ళిపోయారు. ఏం మనుషులమ్మా అని ఆశ్చర్యపోయింది వర్ధనమ్మ. మంచంలోనే ఉండిపోవాల్సి వస్తుందేమోనమ్మా. మా కోడలు అదేదో ముసలివాళ్ల ఆశ్రమంలో చేర్పిచ్చేయండి మీ అమ్మనే అని చెప్తోంది వాడితో అంటూ బావురు మందావిడ. ఛ అలా జరగదు ఊరుకోండి అంటూ ఓదార్చి జ్వరం కూడా రావటంతో జయ కాస్త బ్రెడ్డు పాలు తీసుకురా అని చెప్పిందే. జయ ఇంట్లో ఉన్న నవాల్టిన్ టాబ్లెట్ కూడా తెచ్చేసి పాలల్లో ముంచి ఒక బ్రెడ్ ముక్క తినిపించింది బలవంతాన. ఆవిడ మూలుగు, ఏడుపు అంతకంతకి ఎక్కువయ్యాయే. ధైర్యం చెప్తూ తల్లి కూతుళ్ళు మార్చి మార్చి ఆవిడ దగ్గరే కూర్చున్నారు. నర్మదొచ్చే వేళకి ఇంటికి వచ్చేశారు. వస్తూనే మంచంలో ఏడుస్తున్న ముసలావిడిని చూసి చిందులేసిందే. ఏమిటా ఏడుపు, ఆర్భాటం ఊరందరికీ తెలియాలా? నోరు మూసుకొని పడుకోలేరా అంటూ నానా ఎగురుడు ఎగిరేసిందే. ఆ తర్వాత శంకర్ వచ్చాడు. అమ్మ ఎలా ఉంది అని అడగగానే ఆవిడ ఇంక నేను బతకన్రా, ఈ బాధ భరించలేను అంటూ గొల్లుమందే. చాలు అయిన రచ్చ ఇంక చాలు. ఇంట్లో ఉండాలి అనుకుంటే నోరు మూసుకొని పడుండాలి అని కళ్ళెర్ర చేసి అరిసిందే. దాంతో శంకర్ ఇంక నోరెత్తలేదు. నేను వంట చేయలేను, పదండి బయట తినొద్దాం అని పిల్లల్ని తీసుకుని తయారైందే. తల్లి నా స్థితిలో వదిలి వెళ్ళలేక వెళ్ళాడు శంకర్. నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అని మాటి మాటికి గుర్తు చేస్తుంది నర్మద. అందుకే ఎదిరించలేడు. ఒకవేళ ఎదిరించినా వదిలి వెళ్ళిపోవటానికి కూడా వెనుకాడదు. 3 పిల్లలతో తను పరువు కూడా బజార్న పడతారు అనవసరంగా అని సర్దుకుపోతాడు. అతని అసక్తత తెలిసి ఆమె మరీ సాధిస్తుంది. తులసమ్మ గారికి ప్రాణాలు పోతున్నట్టుగా ఉన్నాయి. శ్రీరామచంద్ర ఆపద్బాంధవ, నిన్నే నమ్ముకున్నాను, నా మొర ఆలకించవేం తండ్రి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇంత విశాల ప్రపంచంలో నన్ను అనాథని చేశావే నాయనా అని కళ్ళు మూసుకొని ఏడుస్తుండగా అత్తయ్య అన్న పిలుపు. నుదుటి మీద చల్లని స్పర్శ తగిలింది. కళ్ళు తెరిచింది. ఎదురుగుండా సింధు జగన్మాతలా కనిపించింది. కళ్ళ నిండా నీళ్లతో ఏమిటత్తయ్యా ఈ ఘోరం, నిన్నెలా వదిలేసి ఛీ బావ కూడా అంది చీత్కారంగా. సింధు అంటూ చెయ్యి పట్టుకుని పసిపిల్లలా ఏడ్చేసింది తులసమ్మ. కావేరి పొద్దుట బస్సులో కలవలేదు, లేకపోతే వచ్చేదాన్ని. ఇంకిప్పుడు ఆలస్యం చేయడం దేనికి? కావేరి మీ వారు వస్తే ఒక ఆటో తెప్పించండి, అత్తయ్యని డాక్టర్ దగ్గరికి తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి అని ఆవేశంగా చెప్పింది సింధు. బావని రాని ఏడుస్తూనే చెప్పింది తులసమ్మ. ఏం చెప్పాలి? సింగినాదం పొద్దుటనగా పడి ఆ మోకాలి చిప్పంత లావున వాచి ఏడుస్తుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు సరికదా, పెళ్ళాన్ని తీసుకొని హోటళ్ళకి షికారుకి తిరుగుతాడా? అంత భారంగా ఉంటే చెప్పేయమను, తీసుకెళ్ళి నా దగ్గరే పెట్టుకుంటాను, దిక్కు మొక్కు లేదనుకుని విర్రవీగుతున్నారు అని ముక్కుపుటాలు అదురుతుండగా కోపంగా అంటుండగా పిల్లలు, తర్వాత నర్మద, శంకర్ లోపలికి వచ్చేశారు. సింధు నువ్వా, ఎప్పుడొచ్చావు అని పలకరిస్తూ శంకర్ మీద గయ్యమని లేచింది.
లేవలేని మనిషిని, అందులోనూ తల్లిని ఈ విధంగా మంచంలో పొద్దుటనగా వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటావా? ఎంత ఘోరమా? మన ఇంట్లో కుక్కపిల్లకో మనిషికో లేక పక్కింటి వాళ్లకో ఏదైనా అయితేనే 10 సార్లు అనుకుని బాధపడటం మానవ సహజం. అలాంటిది కన్న తల్లిని నీ కోసం నానా కష్టాలు పడి మామయ్య పోయినప్పటి నుంచి నీ మీదే ప్రాణాలు పెట్టుకుని తన కడుపు కట్టుకుని చదివించి పెంచిన తల్లిని ఎంత బాగా చూసుకుంటున్నావో చూస్తుంటే మొత్తం ప్రపంచంలో ఎవరూ పిల్లలు లేని వాళ్ళు, అందులోనూ మగపిల్లలు లేని వాళ్ళు బాధపడక్కర్లేదనిపిస్తోంది. ఏమిటండి మీరు? ఇందాకటి నుంచి చూస్తున్నాను మా మీద దాష్టీకం చేస్తున్నారు. ఇంతకాలం ఈ మేనత్త ఒకటి ఉందనే మాటే తెలియని మీరు ఇప్పుడింత ప్రాణం పెట్టి మాట్లాడుతున్నారు. అయినా మా ఇంటి విషయంలో కలగజేసుకోవటానికి మీరెవరో అంటూ నర్మద శంకర్ని వెనక్కి తోసి ముందుకొచ్చింది. బావా, నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు సమాధానం చెప్పు. సభ్యత సంస్కారం మాట అటుంచి కనీసం మానవత్వపు విలువలు తెలియని వాళ్లతో నేను మాట్లాడను అని నర్మద వైపు చూడకుండానే అడిగిందే. ఆయనేం మాట్లాడతారు? ఈ ఇంట్లో నేనెంత చెప్తే అంత. మర్యాదిచ్చి పుచ్చుకో. నువ్వెంత గొప్ప చదువులు చదివినా ఉద్యోగస్తురాలివైనా నాకేం గొప్పలేదు. నీ లెక్చర్లన్నీ కాలేజీలో చెప్పుకో. నా ఇంట్లో నోరిప్పి నాకెదురుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. బయటికి నడు అని వేలు చూపించింది నర్మద. వెళ్ళక ఇక్కడ ఉండిపోవటానికి రాలేదు. అత్తయ్యవి ఓ 2 రవికలు చీరలు సంచిలో పెట్టి బావా అంది సింధు. చాలా గొప్పదానివి కదా, అవి మాత్రం తీసుకెళ్ళటం ఎందుకు? కొనిపెట్టలేవు? మూతి తిప్పుతూ అంది. ఓహో, బహుశా అవి కూడా మీరు కొనుండరు. బావా, నీ దౌర్భాగ్యం చూస్తుంటే నాకు జాలేస్తోంది అంది వెటకారంగా. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నేను మాట్లాడుతుంటే అటు తిరిగి ఆయనతో మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు అసలు అంటూ సింధు భుజం పట్టి తిప్పుతూ గద్దించింది నర్మద. విసురుగా ఆ చెయ్యి తోసేస్తూ, నీ భర్తతో మాట్లాడుతుంటే మర్యాద లేకుండా అడ్డుపడుతున్న నీకు అహం తప్ప అభిమానం లేదని మరోసారి చాటుతున్నావు అంది సింధు. ఎంత పొగరే నీకు అని నర్మద గొంతు చించుకుని అరుస్తుంటే నోరు మూసుకో అని శంకర్ ఆమెను పట్టి వెనక్కి లాగి, ఇంకొక మాట మాట్లాడినా నన్ను పశువుని చేసిన దానివవుతావు. నలుగురిలో దెబ్బలు తిని నవ్వుల పాలవుతావు. సింధు మాట్లాడిందంతా నిజం. నీ నోటికి జడిసి కన్న తల్లిని నానా అగచాట్ల పాలు చేశాను. మంచంలో ఏడుస్తున్న నా తల్లిని తలుచుకుంటూ నేను కుమిలిపోతుంటే నీకు తిండేలా సహించిందో నాకు అర్థం కావటం లేదు. చిచి, నా ప్రవర్తన తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నే వెళ్ళి ఆటో తీసుకొస్తాను అని విసురుగా వెళ్ళబోతుండగా ఆటో చప్పుడైంది. సుధాకర్ ఆటో తీసుకొచ్చి గుమ్మంలో నిలబెట్టాడు. సింధు, కావేరి, శంకర్ సాయం పట్టి తులసమ్మ గారిని తీసుకెళ్తుంటే నర్మద నోరు తెరుచుకుని శిలాప్రతిమలా చూస్తుండిపోయింది. సింధు వాళ్ళింటి దగ్గరుండే నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళింది. అక్కడి నుంచి అరుణ్కి ఫోన్ చేసింది. డాక్టర్ చూసి ఎక్స్రే తీయించాడు. పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి నిద్రకు ఇంజెక్షన్ కూడా చేశాడు. పొద్దుటనగా పడితే ఇప్పుడు తీసుకొచ్చారా? ఆశ్చర్యంగా అడిగాడు సింధునే. అందరం ఆఫీసులకు వెళ్ళిపోయాక జరిగిందే. శంకర్ని క్రీగంట చూస్తూ చెప్పిందే. వెంటనే తీసుకురావలసింది, విరిగుండదు. కొద్దిగా డిస్లొకేట్ అయినట్టుగా అనిపిస్తోంది. పొద్దుటి నుంచి చాలా బాధపడి ఉంటారు అన్నాడు. శంకర్ కళ్ళనీళ్లతో తల వంచుకున్నాడు. బావా, ఈ రాత్రికి నేనిక్కడే ఉంటాను. ఇంకేం భయం లేదు. అత్తయ్యకు నిద్ర పట్టేసింది. నువ్వింటికి వెళ్ళు. అక్కడ నర్మదేం అఘాయిత్యం చేస్తోందో. నేను ఆవేశంలో నోరు జారాను, క్షమించు అందే. క్షమించాల్సింది నువ్వు. ఆ రాక్షసి నిన్ను చాలా మాటలందే. ఏం చేయను, చేతగాని వాణ్ణే అంటూ తల వంచుకున్నాడు తప్పు చేసినట్టు. సుధాకర్ శంకర్ భుజం మీద చెయ్యేసి పొద్దుటే వద్దాం పదండి అన్నాడు. శంకర్ అరుణ్కి, సింధుకి కృతజ్ఞతలు తెలియజేసి తల్లిని ఓసారి పిలిచి బదులు రాకపోయేసరికి నిద్రపోతోంది పాపం, ఎన్నాళ్ళయిందో ఆవిడింత ప్రశాంతంగా పడుకుని అనుకుంటూ సుధాకర్తో కలిసి బయటికి నడిచాడు. చిట్టమ్మ ఇంటి నుంచి సింధుకి బట్టలు, భోజనం మొదలైనవి తెచ్చింది. స్పెషల్ రూమ్లో అన్ని సౌకర్యాలు ఉండబట్టి హాయిగా ఉంది. సింధు స్నానం చేసి భోజనం చేసింది. తులసమ్మ గారు కళ్ళు తెరిచి చూసింది. అంతా కొత్తగా ఉంది. తెల్లని పక్క, మెత్తని పరుపు, చల్లని గాలి, హాయిగా ఉంది. ముఖ్యంగా కోడలి చివాట్లు, పిల్లల రణగుణ ధ్వని లేకుండా ప్రశాంతంగా ఉంది. అది స్వర్గం కాదు కదా, నేను అప్పుడే చచ్చిపోయానా అనుకుందో నిమిషం. అత్తయ్య లేచావా? జ్వరం తగ్గిందే. డాక్టర్ లైట్గా చారన్నం పెట్టమన్నారు. నోరు తెరు అంటోంది సింధు గిన్నె చెంచా పట్టుకునే. ఆవిడకప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకు రాసాగాయి.
కోడల్ని ఎదిరించి దిక్కులేని దావిడ కాదు అన్నట్టుగా సింధు తీసుకురావటం, కొడుకు బాధపడుతూ పశ్చాత్తాపంతో అన్న మాటలు అన్నీ గుర్తుకు రాగానే ఇది కల కాదు అనుకుంది. సింధు స్పూన్తో పలుచగా కలిపిన చారన్నం పెడుతుంటే, అనాథాశ్రమాలుంటాయిగా ముసలాళ్ళకి, అందులో పారేయండి ఈవిడ్నే, ఈవిడ మంచంలో పడితే నే చెయ్యలేను బాబో అన్న నర్మద మాటలు గుర్తొచ్చి దుఃఖం వచ్చింది. గిన్నె పక్కన పెట్టి, ఊరుకో అత్తయ్య, నేనున్నాను నీకు, నువ్వు ఒంటరివి కాదు, మనది రక్త సంబంధం, నిన్ను నా దగ్గరే పెట్టుకునే హక్కు నాకుంది, నిన్న నరకంలోకి మళ్ళీ ఎన్నటికీ పంపను, బావ కావలిస్తే వచ్చి చూసెళ్తాడు అంటూ ఆవిడ చెక్కిళ్ళు రాస్తూ ధైర్యం చెప్పింది. దాంతో కాస్త ఊరట చెంది మిగిలిన అన్నం కాస్త తిని మందు వేసుకుని తిరిగి నిద్రలోకి జారిపోయింది ఆవిడ. ఆవిడని అలా చూస్తుంటే సింధుకి ఎంతో తృప్తిగా, ఆనందంగా అనిపించింది. ప్రతిరోజు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడటం జయ దైనందిత జీవితంలో ఒక పనిగా మారిపోయింది. రేపు సెలవు పెడుతున్నాను, నేను చెకప్కి తీసుకెళ్ళి అట్నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, వచ్చేటప్పుడు అమ్మమ్మ గారిని చూసొద్దాం అని చెప్పింది కావేరి. అప్పటికి తులసమ్మ గారు వెళ్ళి వారం రోజులైంది. ఆసుపత్రి నుంచి 2 రోజుల్లో ఇంటికి పంపించేశారు. సింధు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. వర్ధనమ్మ ఈ సంగతి విని చాలా సంతోషించింది. అంతా ఆవిడ చేసే రామనామం మహిమ అందే. వల్లి సీత వాళ్ళ బామ్మ కోసం బెంగ పెట్టుకున్నారని మధ్యలో తీసుకెళ్ళి చూపించి తెచ్చాడు శంకర్. నర్మద పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇంట్లో రోజు కురుక్షేత్రమే. శంకర్ని సాధించడం, పిల్లల్ని కొట్టడం ఎక్కువైపోయింది. అలవాటు లేక ఏ పని చేయలేకపోతోంది. అమ్మ అన్నం వండితే బియ్యం లాగానే ఉంటోంది, లేకపోతే జావలా అయిపోతోంది. కూరల్లో ఉప్పు, కారమో, పసుపు ఏదో ఒకటి ఎక్కువ అవుతోంది. అందుకే రాత్రిపూట నాన్న వంట చేస్తున్నారు అని చెప్పిందోసారి వల్లి. పని మనిషిని పెట్టుకుని రఫ్ ఆడించేస్తే, నేను మీ అత్త లెక్క కనిపిస్తున్నానా, నోరు మూసుకొని పడుండనీకి, చేపించుకుంటే చేపించుకో, లేకుంటే లే, నే గింతే చేస్తా అని దబాయించి చెప్పేసిందే. శంకర్ కూడా ఇదివరకట్లా కాకుండా మాటకి మాట చెప్తున్నాడు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే పూజ, మధులతో పాటు వాళ్ళకు కూడా పలహారం పెడుతోంది వర్ధనమ్మ. శంకర్ కూడా అడపాదడపా పలకరించి మాట్లాడుతున్నాడు వీళ్లతో. జయని డాక్టర్కి చూపించి అక్కడి నుంచి పుట్టింటికి తీసుకెళ్ళింది కావేరి. కాత్యాయని ఆప్యాయంగా ఆహ్వానించింది. రామారావు గారు కులాసాగా ఉన్నావా తల్లి అని జయని పలకరించారు. సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మధ్యలో 1 గంట పడుకోమని పోరడంతో తప్పనిసరి గదిలోకి పోయి పడుకుంది. చెల్లెలి ఆరోగ్యం గురించి తల్లి బాధపడుతుంటే ధైర్యం చెప్పింది కావేరి. కాసేపు యమున పెళ్లి గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నారు. యమున త్వరగానే వచ్చేసింది. కావేరికి చెల్లెల్ని చూడగానే కళ్ళ నీళ్లు తిరిగాయి. ఏమిటే ఇంత చిక్కిపోయావో, అన్నం తింటున్నావా, ఒంట్లో బాగుంటోందా అని ప్రశ్నలు వేసింది. యమున నవ్వింది. ఆ నవ్వులో జీవం లేనట్టుగా ఉంది. బాగానే ఉన్నాను, అమ్మ ఊరికే కంగారు పడుతోంది అందే. జయని చూసి కుశల ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత తలనొప్పిగా ఉందని మంచం మీద వాలిపోయింది. రోజు తలనొప్పి అంటున్నావట, పద ఓసారి డాక్టర్కి చూపిస్తాను అంటూ ఎంత బలవంతం చేసినా అక్కగారి మాట వినలేదు యమున. ఏం లేదు, బస్సులో నిలబడి వచ్చేసరికి ఇలాగే ఉండదు అని కొట్టి పారేసిందే. మా ఇంటికి ఎప్పుడొస్తావు అని అడిగింది జయ. నువ్వు ఎంత త్వరగా పాపనో బాబునో ఇస్తావో అంత త్వరగా అంటూ నవ్వుతున్న యమునని చూసి దీర్ఘంగా నిట్టూర్చింది కాత్యాయనే. అక్కడి నుండి సింధు వాళ్ళింటికి వెళ్ళారు. సింధు అప్పుడే వచ్చినట్టుంది. బట్టలు మార్చుకుని టీ తాగుతూ మేనత్తతో కబుర్లు చెప్తోంది. కావేరి వాళ్ళని చూసి చాలా సంతోషపడింది. తులసమ్మ గారు మంచం దిగలేకపోతోంది. ఇంకా పట్టి విప్పడానికి వారం రోజుల టైం ఉందట. ఆవిడ కోసం ప్రత్యేకంగా ఓ పిల్లని పనికి పెట్టింది సింధు. తులసమ్మ గారు వర్ధనమ్మని చూడాలనుందని చెప్పింది. జయను దగ్గరకు పిలుచుకొని చెక్కిళ్ళు నిమిరి ముద్దు పెట్టుకుంది. కావేరితో, నువ్వు నా పాలిట దేవతవు, చల్లని వేళ దీవిస్తున్నాను, కలకాలం సౌభాగ్యవతిగా ఉండు అందే. ఇంతలో సింధు కోసం ఎవరో వచ్చారో. మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కొడుకు గురించి, మనవల గురించి అడిగి తెలుసుకుంది తులసమ్మ. అంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది జయ. ఏమిటో, నెమ్మదిగా ఉండే నీకు
గయ్యాళి అత్తని, నాలాంటి దానికి ఇలాంటి కోడల్ని ఇచ్చాడా దేవుడు? దీని అంతరార్థం ఏమిటో ఎవరికి తెలుసు? అంతా పైవాడాడిస్తున్న నాటకం, ఎప్పటికి తెరదించుతాడో అంటూ పైకి చూస్తూ దండం పెట్టింది ఆవిడ. అరుణ్ వచ్చి అరెరే ఎంతసేపు అయిందొచ్చి, సింధు కలిసిందా, మాట్లాడిందా అని అడిగాడు. మాట్లాడి ఇప్పుడే వెళ్ళారు, ఇంకా సెలవు ఇప్పించండి, చాలా ఆలస్యం అవుతోంది అని చెప్పి సింధు దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరారు. బావా హార్లిక్స్ అంటూ గ్లాస్ తీసుకుని వచ్చి నిలబడిన శిరీషని గమనించకుండా ఏదో తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు శేఖర్. బావా నిన్నే, గట్టిగా అరిచింది శిరీష. ఆమె వైపు విసుగ్గా చూస్తూ నాకేం వద్దు కానీ అమ్మకేదైనా సహాయం కావాలేమో చూడు అన్నాడు చిరునవ్వుతో. అత్తమ్మకి కాళ్ళు చేతులు అన్నీ 100% ఆర్డర్లో ఉన్నాయి, ఆవిడకి నా సహాయం అవసరం లేదు అని నవ్విందే. భగవంతుడు నాకు మంచి శిక్షే వేశాడో, లాకప్లో పెట్టినట్టు బాది పారేస్తున్నావో, పోయిన జన్మలో పోలీసు పక్షివై ఉంటావు అన్నాడు నవ్వుతూ శేఖర్. యాక్సిడెంట్లో చెయ్యి కాలు బాగా కొట్టుకుపోయి కాలర్ బోను విరిగిందే. కాలర్ బోను విరిగిన వాళ్ళు అదృష్టవంతులు, ఎందుకంటే తేలిగ్గా అతుక్కుంటుంది అని చెప్పాడు డాక్టర్. పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది, అంతా మా శిరీష కాలమహిమ అంటోంది అమ్మ. నిజమే, శిరీష ఈ టైంలో లేకపోతే తను మరీ బోరైపోయేవాడు. కాలు మరీ పచ్చి పుండులా ఉంది, మానటానికి చాలా టైం పడుతుంది. చేతికి పట్టీ వేశారు, చర్మం బాగా కొట్టుకుపోయిందేమో, కుడి చెయ్యి స్వాధీనంలో లేదో. యమునకి ఫోన్ చేసి మాట్లాడాలని ట్రై చేశాడు కానీ చెయ్యి పట్టివ్వట్లేదు. నేను చేస్తాను, నెంబర్ చెప్పు బావా, ఎవరా విఐపి అని అడిగింది శిరీష. శిరీష డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బాబ్ కట్, మోడర్న్ డ్రెస్తో పాటు వంట కూడా బాగా చేస్తోంది. హిందీ సినిమా పాటలు చాలా బాగా పాడుతుంది. విసుగు రాకుండా కబుర్లు చెప్తుంది. పాలల్లో కుంకుమ కలిపిన రంగులో సెల్ఫోన్లా ఉండే శిరీషకి తేనె రంగు కళ్ళు స్పెషల్. శకుంతలమ్మకి మేనగోడలంటే ప్రాణం. ఆమె అందం, చందం, పని పాట కొడుకు ముందు పొగుడుతూ ఉంటుంది. సూర్యారావు గారు కూడా ఆడపిల్ల లేని లోటు తీరుతోందే శిరీష వచ్చాక అంటున్నారు. శేఖర్ ఆమెని దూరంగా ఉంచాలని, రిజర్వ్డ్గా ఉండాలని తెగ ప్రయత్నం చేసి చివరికి విఫలుడయ్యాడో. యమునకి తెలియదు కదా యాక్సిడెంట్ విషయం, నా గురించి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తున్నాడో. అసలు ఆమె నా గురించి ఆలోచిస్తోందా? ఎన్నాళ్ళైపోయింది, కనిపించలేదు ఎందుకని ఆఫీస్కు ఫోన్ చేస్తే తెలిసేదే, చేసుండదు. ఇంటి నెంబర్ కూడా తనిచ్చాడు, అయినా చెయ్యలేదంటే మనసు మార్చుకుందేమో. యమున గడగడ మాట్లాడదు కానీ లోతుగా అనుభవజ్ఞురాల్లా మాట్లాడుతుంది. తనను చిన్నపిల్లాళ్ళ తీసి పారేస్తుంది. నీకు జీవితం వడ్డించిన విస్తరి లాంటిది, ఇందులో ఉండే కష్ట నష్టాలు నీకు తెలియవు అంటోంది. నీతో పాటు అన్నీ పంచుకోవటానికి నేను సిద్ధం అంటే ఓ నవ్వు నవ్వి మాట మారుస్తుంది. యమున నవ్వు చూసి ఎన్ని రోజులయ్యింది, ఒక్కరోజుకే గిలగిలలాడే నేను ఇన్ని రోజులు ఎలా ఉన్నానసలు? నెమ్మదిగా ఆమెకి దూరమైపోతున్నానా అనుకుంటే ఆ ఊహకే ఒళ్ళు గగురు పొడిచింది. యమునతో జీవితం గురించి ఎన్ని కలలు కన్నాడు తను. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులంటూ గిరిగీసుకునుండే యమునకి పెళ్ళయ్యాక ప్రపంచంలో ఉండే ఆనందాలన్నీ చవి చూపించాలనుకునేవాడు. పెళ్లి కాకుండానే తను పైసా ఖర్చు పెట్టినా యమున గిలగిలలాడిపోయేది. యమున పుట్టినరోజుకోసారి చీర కొంటానంటే పెద్దగా గొడవ చేసేసిందే. ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు, నా మనసు గాయపరచదలుచుకుంటే చెయ్యి అందే. తను మరి ఇక ఒత్తిడి చేయలేదు. యమునకి శిరీషకి పోలికే లేదు. శిరీష గలగలా పారే సెలయేరైతే యమున నిండుగా నిశ్శబ్దంగా ప్రవహించే నది. తన కళ్ళకి మాత్రం యమున సౌందర్య దేవత. మూతి బిగపట్టిన కళ్ళతో నవ్వటం, అలకలో ఉన్నప్పుడు జడ విసురుగా వెనక్కి వేయటం, నీళ్లు నిండిన కళ్ళతో బేలగా చూడటం, ఇవన్నీ ఏ కావ్య నాయికకి అందని కళలు. శిరీష చిత్రపటం లాంటిదే, ఇంటి అలంకరణకి ఉపయోగపడుతుంది. యమున బాపు బొమ్మల హృదయంలో ఊయలలూగుతూ అమృతం జాలువారుస్తుంది. పాలరాతి బొమ్మని తాకితే మాసిపోతుందేమోనని భయంగా ఉంటుంది, కానీ నల్లరాతితో చేసిన శృంగార దేవతల్ని తడివి తడివి చూడాలనిపిస్తుంది. గడ్డిలో పూసే రంగురంగుల పువ్వుల్ని ఎంతమంది గమనిస్తారో?
కొన్ని అందాల్ని చూసి ఆనందిస్తాం కానీ సొంతం చేసుకోవాలనిపించవు. కాఫీ తాగినట్టు గంటకి పాలు తాగటం అలవాటైన వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఎంతో ఇష్టపడేవాడు కూడా రోజుకు 2 సార్లే తాగుతాడు. కాలక్షేపం కోసం బఠానీలు పల్లీలు నవ్వులుతారు కానీ డబ్బుంది కదా అని జీడిపప్పు ఎక్కువగా నవిలితే వెగటు పుడుతుంది. ఎంతో ఇష్టమైన వాడు కూడా క్యాడ్బరీస్ని కొని చప్పరించి రోజు పాలకోవా కొనుక్కొని తినడు. యమునంటే నీకెందుకు ఇష్టం అన్న ప్రశ్నకి ఒక్క మాటలో తను సమాధానం చెప్పలేడు. అన్నిటికన్నా ముఖ్యమైనది స్పర్శ. మనిషికో రకం స్పర్శ వాసన ఉంటాయని చాలామందికి తెలియదు. అవతల మనిషిని తాకితే వాళ్ళు స్పందించింది లేనిది గమనించి చూస్తే మనకు తెలుస్తుంది. కొంతమందిని తాకితే చెయ్యి వెంటనే వెనక్కి లాగేసుకోబుద్దవుతుంది. కొంతమంది స్పర్శ చాలా హాయిగా ఉంటుంది. ఈ చెయ్యి పట్టుకుని ఇలాగే బతుకంతా గడిపేయచ్చు అనిపించేదిగా ఉంటుంది. అలాగే వాసన కూడా. యమున భుజం మీద తల పెట్టుకుంటే అదో రకం సహజమైన సుగంధం ఆమె నుంచి వెలువడుతుంది. ఎటువంటి పెర్ఫ్యూమ్స్ వాడని ఆమెని ఇవాళ పసుపుతో నలుగు పెట్టుకున్నావు కదూ అని అడుగుతుంటే ఆమె సిగ్గుపడుతూ అన్నీ గమనిస్తావు బాబు, నీకు చతుష్పాదులకుండే శక్తులన్నీ ఉన్నాయి అని వెక్కిరిస్తుంది. నిజంగానే తనకు యమునని స్పృశించగానే ఆమె మూడు అర్థమైపోతుంది. ఆమె మనసులో బాధపడుతుంటే ఆ శరీరం చల్లగా అదో రకంగా ఉంటుంది. ఆమె ఉత్సాహంగా ఉన్న రోజు నులివెచ్చగా మంచి కిరణం సోకిన మల్లె మొగ్గలా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు ముట్టుకుంటే ఎక్కడ కాలుతుందో అనిపించే ఎండాకాలం గచ్చులా అనిపిస్తుంది. అంతగా ఆమె నాడి వాడి తెలిసిన తను ఆమె లేకుండా బతకగలడా? ఇంపాసిబుల్ అనుకున్నాడు. ఇంతటితో తృప్తి నవల 2వ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.